This let conference us will now be start. recorded. సో డియర్ ఫ్రెండ్స్, మన జీవితంలో చూసినట్టయితే కనుక రెండే నిజాలు ఉన్నాయండి. సెర్టైన్ 100% సెర్టైనిటీ చెప్పగలిగేవి రెండే నిజాలు. రైట్. ఒకటి వచ్చేసి ఏంటంటే ఆ రెండు నిజాల్లో మన పుట్టుక, రెండోది వచ్చేసి ఏంటంటే మనం చనిపోవటం. సో బర్త్ అండ్ డెత్, ఇవి రెండు సెర్టైనిటీగా చెప్పగలవండి. మిగతావన్నీ కూడా ఏది నిజాలు అనేది పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి ఆధారపడి ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, మరి బర్త్ కి డెత్ కి మధ్యన ఏదైతే లైఫ్ స్పాన్ ఉందో దాన్ని మనం ఒక గేమ్ కింద అనుకుంటే కనుక, సో దాన్ని ఎలా ఆడాలి అనేది ఏది నిర్ణయిస్తుంది? మనం దాన్ని ఆనందంగా ఆడాలా గేమ్ ని, లేకపోతే కంగారు పడుతూ ఆడాలా, లేకపోతే బాధపడుతూ దాన్ని ఆడాలా అనేది మన చేతుల్లోనే ఉంది. అటువంటి లైఫ్ అనే గేమ్ ని డిసైడ్ చేసేది, మనం హ్యాపీగా ఎలాగా లీడ్ చేయాలో తెలియజేసేది ఓన్లీ టూ థింగ్స్ అండి. దట్ ఈజ్ వాల్యూస్ అండ్ బిహేవియర్. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ రెండు పదాలు వాడుతున్నానండి నేను, వాల్యూస్ అండ్ బిహేవియర్. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా, అందరూ కూడా చాట్ బాక్స్ లో ఆన్సర్ చేయండి. వాల్యూస్ అంటే ఏంటి, బిహేవియర్ అంటే ఏంటి? వాల్యూస్ కి బిహేవియర్ కి మధ్యన డిఫరెన్స్ ఏంటండి? చాట్ బాక్స్ లో టైప్ చేయండి మీ ఆన్సర్స్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాల్యూస్ అండ్ బిహేవియర్? ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్. బిహేవియర్, జెసి ఫనీ, బిహేవియర్ మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. రైట్, వెరీ గుడ్. మన బిహేవియర్ పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు అండి. సో వాట్ ఎవర్ కమ్స్ టు ఇన్ యువర్ మైండ్, ఫస్ట్ మీ మైండ్లోకి ఏది వస్తే అది మీరు టైప్ చేయొచ్చండి. రైట్. డియర్ పార్టిసిపెంట్స్, ప్లీజ్ కీప్ ఇన్ యువర్ మైండ్. ఇది ఒక ఇంటరాక్టివ్ సెషన్ అండి, లెక్చర్ మెథడ్ కాదు. సో మీరు అందరూ కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటే కనుక ఇన్వాల్వ్ అవ్వగలుగుతారు. సో ప్లీజ్ టైప్ ఇన్ ఆన్సర్స్. సో తనుష గారు టైప్ చేశారు, ద ఎథిక్స్ వి లెర్న్ ఫ్రమ్ అవర్ పీర్ గ్రూప్. వెరీ గుడ్ మేడం. బిహేవియర్, ఇట్ షోస్ అవర్ యాటిట్యూడ్. వావ్, యాటిట్యూడ్ అనే వర్డ్ చూస్తున్నాను, చాలా హ్యాపీ. వాల్యూస్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్. మొదాంబిక గారు వెరీ గుడ్. బిహేవియర్ ఈజ్ అవర్ యాక్షన్, వాల్యూస్ వాట్ వీ హ్యావ్. సో డియర్ ఫ్రెండ్స్, అన్ని ఆన్సర్స్ కరెక్టే, బట్ ఇక్కడ మనం ఏ పర్స్పెక్టివ్ లో చూద్దాం అనేది చూద్దాం. ఐ విల్ ఆస్క్ యూ క్వశ్చన్ అండి. నేను ఒక చిన్న సినారియో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత యూ కెన్ ఆన్సర్. సో మనం జనరల్ గా డిపార్ట్మెంటల్ స్టోర్ కి వెళ్తూ ఉంటాం, అంటే కిరాణా సామాన్లు అన్ని కొనుక్కోండి, రిలయన్స్ స్మార్ట్, స్పెన్సర్స్, మోర్, ఇటువంటి వాటికి. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఆ డిపార్ట్మెంటల్ స్టోర్ లోకి వెళ్ళి ఒక వస్తువుని పిక్ చేసుకున్నాడండి. ఆ వస్తువు పిక్ చేసుకుని తను ట్రాలీలో పెట్టి డబ్బులు పే చేసి వెళ్ళొచ్చు, లేకపోతే జోబులో పెట్టుకుని ఏది పే చేయకుండా కూడా వెళ్ళిపోవచ్చు. కానీ తను అలా పే చేయకుండా వెళ్ళడు. ఎందుకని? రీజన్ ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఒక వస్తువు మనం పిక్ చేసుకుని డిపార్ట్మెంటల్ స్టోర్ లో జోబులో పెట్టుకుని డబ్బులు పే చేయకుండా వెళ్ళిపోయే అవకాశం ఉన్నా వెళ్ళాం. ఎందుకని? రైట్. మీ ఆన్సర్ ఏదైతే ఉందో, మీకు ఏదైతే అనిపించిందో పర్వాలేదండి, ఫ్రాంక్ గా మీరు చాట్ బాక్స్ లో పెట్టచ్చు. ఎందుకని మనం అలాగా డబ్బులు పే చేయకుండా వెళ్ళము? ఇట్స్ నాట్ కరెక్ట్ కాబట్టి, ఇది కరెక్ట్ కాదు. బికాస్ వి నో స్టీలింగ్ ఇస్ నాట్ గుడ్. ఓకే, రైట్. సో లక్ష్మీనారాయణ గారు, ఇది ఓకే, ఇట్ ఈస్ అవర్ బేసిక్ ఎథిక్స్, వి ఫీల్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ బికాస్ ఆఫ్ ది వాల్యూస్ వి లెర్న్. రైట్. ఇక్కడ చాలా ఆన్సర్స్ చూస్తున్నామండి. సో జనరల్ గా డియర్ ఫ్రెండ్స్, నేను కొన్ని చోట్ల నేను వింటూ కూడా ఉంటాను. ఇదే క్వశ్చన్ అడిగినప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే, ఫనీ ఆన్సర్స్ కూడా వినడం జరిగింది. సార్ సీసీటీవీ కెమెరాలు ఉంటాయండి, లేకపోతే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు సార్, లేకపోతే మన ఎవరో గమనిస్తూ ఉంటారు సార్ అని. సో ఇటువంటి ఆన్సర్స్ కూడా చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఫార్చునేట్ గా నాకు అన్ని కూడా పాజిటివ్ ఆన్సర్స్ వచ్చాయి. సో ఇట్ ఇస్ నాట్ మచ్ బాదరింగ్ మీ. సో డియర్ ఫ్రెండ్స్, ఎస్, మనము చిన్నప్పటి నుంచి కూడా ఈ మోరల్స్, వాల్యూస్ అనేది ఏదైతే చెప్పుకుంటా, ఎథిక్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటామండి. దొంగతనం అనేది మంచి పద్ధతి కాదు అనేది నేర్చుకుంటాం. అయితే ఇక్కడ నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నానండి మిమ్మల్ని. దొంగతనం చేయకూడదు, లేకపోతే మనము మనది కాని వస్తువు మనం ముట్టుకోకూడదు, లేకపోతే పర్మిషన్ లేకుండా మనం ఏ వస్తువు తీసుకోకూడదు మనది కానప్పుడు అనేది మీకు ఎవరు నేర్పించారంటే స్పెసిఫిక్ గా ఎవరైనా చెప్పగలరా? పలానా టైంలో, పలానా డేట్ లో పలానా వ్యక్తి నాకు నేర్పించారని చెప్పగలరా? అది కొంచెం కష్టమైందే. ఎందుకంటే అది ఒక రోజు ఏర్పడిన అభిప్రాయం కాదండి. అది గ్రాడ్యువల్ గా మనం లైఫ్ లో నేర్చుకునేది. ఎస్, పేరెంట్స్, అమ్మ, టీచర్స్ వీళ్ళందరూ చెప్తారండి, కానీ స్పెసిఫిక్ గా ఏ డేట్ ని ఎవరు చెప్పారు అనేది మనం చెప్పలేం. ఆ చెప్పినప్పుడే మనం దానికి మనం ప్రిన్సిపల్ కింద మార్చుకున్నాం, లేకపోతే వాల్యూ కింద మార్చుకున్నాం అనేది కూడా చెప్పడం కొంచెం కష్టం అండి. సో డియర్ ఫ్రెండ్స్,
నేను ఒక ఫన్నీ స్టోరీ చెప్పబోతున్నాను. ఇది ఏ రిలీజియన్ కి సంబంధించింది కాదు, జస్ట్ ఎసెన్స్ మీరు గ్రహిస్తారండి. అనగనగా ఒక ఊర్లో ఒక రాజు అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఈ రాజు అనే వ్యక్తి అన్ఫార్చునేట్లీ వాళ్ళ నాన్నగారు ఆడిబుల్ ఓకే, ఈ రాజు అనే వ్యక్తి వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరుగుతుందండి. సో జనరల్ గా మనకు తెలుసు, హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరైనా సరే వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే కర్మకాండ ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో 11th డే అలాగే ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఈ పిండ ప్రదానం అది చేస్తూ ఉన్నాడు. ఈ పిండ ప్రదానం చేసే టైంలో ఒక పిల్లి ఏం చేస్తుందంటే తను పెంచుకునే ఇష్టంగా పెంచుకునే పిల్లి అనమాట. ఆ పిల్లి ఆ పిండాల మీద ఇలాగా అటు ఇటు జంప్ చేస్తుంది. వెంటనే ఈ బ్రాహ్మడికి అంటే పురోహితుడు చాలా కోపం వచ్చేసి తను అంటాడు, ఏమయ్యా మీ అమ్మా నాన్నగారితో సమానము, నువ్వేమో ఆ పిల్ల అటు ఇటు జంప్ చేస్తుంది, దాన్ని తీసుకెళ్లి చెట్టు కట్టేవయ్యా అంటాడు. అయితే ఈ రాజు ఏం చేస్తాడంటే ఓ తాడు తీసుకుని దాని మెడకి గట్టిగా తాడు కట్టేసి దాన్ని ఈడ్చుకెళ్లి చెట్టు కట్టేస్తాడండి. సో ఇది రాజు ఈ ఉదాంతం అంతా కూడా, ఈ సీన్ అంతా కూడా రాజు ఇలాగ తాడు కట్టడం, బ్రాహ్మడు చెప్పడం, ఇదంతా కూడా రాజు వాళ్ళ అబ్బాయి చిన్నపిల్లాడు అండి, 15 ఏళ్ళు అలా ఉంటాయి. సో రాజు వాళ్ళ అబ్బాయి రాకేష్ చూస్తాడండి. సో ఇప్పుడు కొంతకాలానికి రాకేష్ పెద్దవాడు అవుతాడు. రాకేష్ పెద్దవాడు అయిన తర్వాత రాజు ఏమవుతాడండి, రాజు బకెట్ అనేసాడు. సో ఫన్నీగా చెప్తున్నానండి, డోంట్ టేక్ ఇట్ అదర్వైజ్. సో రాకేష్ ఇప్పుడు ఏం చేయాలండి, వాళ్ళ నాన్నగారు రాజుకి ఈ పిండ ప్రదానం ఇది కూడా చేయాల్సి వస్తుంది. సో రాకేష్ ఏం చేస్తాడంటే ఈ పిండ ప్రదానం చేస్తాడు. కానీ చిన్నప్పుడు తను ఒక సీన్ చూశాడండి. ఏం సీన్ చూశాడండి, వాళ్ళ నాన్నగారు ఆ బ్రాహ్మడు చెప్తే ఒక తాడు తీసుకుని పిల్లి మెడకు కట్టేసి దాన్ని ఈడ్చుకెళ్ళి చెట్టుకు కట్టేయడం. ఆ పిల్లి చిన్నప్పటి నుంచి పెంచుకునేది ముసలి పిల్లి అయిపోయిందండి పాపం. అయితే ఈ రాకేష్ ఏం ఎదురు చూస్తున్నాడంటే బ్రాహ్మడు చెప్తాడేమో మళ్ళీ చెట్టు కట్టమని ఆగి చూశాడు. చాలాసేపటి చూసి సరే చెప్పలేదు కదా అని తినే ఒక తాడు తీసుకుని ఆ ముసలి పిల్లి పాపం పక్కనే కూర్చుని అటు ఇటు ఎగరపోయినా దాన్ని మెడకు కట్టేసి ఈడ్చుకెళ్ళి చెట్టు కట్టేస్తాడు. ఇది రాకేష్ వాళ్ళ అబ్బాయి రమేష్ చూశాడండి. ఇప్పుడు రమేష్ పెద్దోడయ్యాడు, అన్ఫార్చునేట్లీ రాకేష్ కూడా ముసలివాడు అయ్యాడు కదండి, వైకుంఠానికి చేరుకున్నాడు. సో ఈ రమేష్ ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్నగారు ఈ ముసలి పిల్లిని తాడు కట్టి చెట్టుకి కట్టేయడం చూసాం కదా, చిన్నప్పుడు గమనించాడు కదా. సో ఏం చేస్తాడంటే రమేష్ ఆ పిల్లి అన్ఫార్చునేట్లీ ఆ పిండ ప్రధానం రోజే ముసలిది అయిపోతుంది కదండి, చనిపోతుందండి, వాళ్ళు పెంచుకునే ఇంకో పిల్లి. సో ఇతను ఏం చేస్తాడంటే చనిపోయిన పిల్లిని తాడు కట్టి ఈడ్చుకెళ్ళి చెట్టుకు కట్టేస్తాడు. ఇలా వంశంలో ఒక 10 తరాలు వెళ్ళిపోతాయండి. వాళ్ళ తరంలో ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్న అతను రోహన్. రోహన్ కూడా ఇది తరతరాలుగా వస్తాం కదండి. రోహన్ ఆ రోజు వాళ్ళ పేరెంట్స్ కి పిండ ప్రదాన కార్యక్రమం చేయడానికి రెడీగా ఉంటాడు. ఇది రెడీగా ఉన్నప్పుడు అప్పటికే టైం 11:30 కావస్తుంది. బ్రాహ్మడు వస్తాడండి, వచ్చి కార్యక్రమం మొదలు పెడదాం అంటే నేను బయటికి వెళ్ళొస్తానండి, ఒక చిన్న పని ఉందని చెప్తాడు. అప్పుడు పురోహితుడు కోపం వస్తుంది, ఏమయ్యా అసలే 12 అయిపోతుంది, మన 12 కార్యక్రమాలన్నీ ముగించాలి, ఇప్పుడు ఈ టైంలో బయటికి వెళ్తావేంటి అంటాడు. అంటే అతను చెప్పే సమాధానం ఏంటో మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా, మా ఇంట్లో ఏం మాట్లాడుతున్నారండి మీరు, మా ఆచార వ్యవహారాలు మీకు తెలుసా, ఒక పిల్లిని తాడుతో కట్టి చెట్టుకు తీసుకెళ్ళి కడితే కానీ దాన్ని ఈడ్చుకెళ్ళి మేము ఏ కార్యక్రమం చేయకూడదని చెప్పేసి చెప్తాడు. సో డియర్ ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నామండి. ఆ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దొంగతనం ఎందుకు చేయకూడదు, అదే ఒక వస్తువుని మనం డబ్బులు పే చేయకుండా జోబులో పెట్టుకుని ఎందుకు వెళ్ళకూడదు అనేది అడిగినప్పుడు మీరు ఒక మంచి క్వాలిటీ గురించి చెప్పారు, దొంగతనం చెడ్డది అని. అలాగే రెండోది కూడా మీరు చెప్పారండి. రెండో దాంట్లోకి వచ్చినప్పుడు మీరు ఏం చెప్పడం జరిగిందండి, రెండో ఎగ్జాంపుల్లో చూసినట్టయితే ఆ రోహన్ ఏం చేశాడంటే తను బ్రాహ్మడికి ఏం చెప్పాడు అంటే మా తరతరాలుగా వచ్చే ఆచారం అని చెప్పేసి చెప్పాడు. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ లోను మనం కామన్ గా ఒక థింగ్ తీసుకోవచ్చండి. ఏంటంటే ఇవన్నీ కూడా ఈ వాల్యూస్ అనేది ఏంటంటే మనకి ఒక రోజు ఏర్పడినవి కాదు. వాల్యూస్ అనేది ఏంటంటే మనకి మన చుట్టుపక్కల ఉన్న సొసైటీ మనల్ని ఇంపాక్ట్ చేస్తూ ఉండొచ్చు. సో అలా ఇంపాక్ట్ చేస్తూ ఉంటే అది మనకు అలవాటు అయ్యి అది మన నమ్మకాల కింద మారుతాయండి. సో వాల్యూస్ అంటే ఏంటంటే మనం ఒక పదంలో చెప్పుకోవాలంటే వాల్యూస్ ఆర్ వాట్ వి బిలీవ్, మన బిలీఫ్ సిస్టమ్. ఇది ఒక రోజులో ఏర్పడేది కాదండి, నెమ్మదిగా మన ఇంపాక్ట్ చేసి ఏర్పడేది. సో వాల్యూస్ ఇస్ వాట్ వి బిలీవ్. సో డియర్ ఫ్రెండ్స్, లెట్ us see వన్ మోర్ థింగ్. మరి బిహేవియర్ అంటే ఏంటండి, బిహేవియర్ అంటే యాక్షన్. బిహేవియర్ అంటే యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. బిహేవియర్ యాక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం చూసామండి, ఈ సెషన్ స్టార్ట్ అయినప్పుడు మన సీనియర్స్ పాస్ట్ జోన్ ప్రెసిడెంట్స్ అలాగే పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ రత్నం గారు వచ్చినప్పుడు, మనోహర్ గారు వచ్చినప్పుడు, రాహుల్ గారు వచ్చినప్పుడు మనం గ్రీట్ చేస్తున్నామండి వాళ్ళు. సో గ్రీటింగ్ అనేది ఏంటండి, ఇట్ ఇస్ అన్ యాక్షన్. ఎందుకు గ్రీట్ చేసామండి మనం,
సీనియర్స్ ఎందుకు గ్రీట్ చేస్తున్నాం, మెంబర్స్ అందరిని ఎందుకు గ్రీట్ చేస్తున్నాం అండి? బికాస్ వీ హ్యావ్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ అనేది మనకు ఉండే వాల్యూ, గ్రీటింగ్ అనేది యాక్షన్. సో డియర్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాల్యూస్ అండ్ బిహేవియర్ ఆర్ బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. రెండు కూడా ఇంటర్ రిలేట్ అయి ఉంటాయండి. మన బిహేవియర్ ఎప్పుడు కూడా మన వాల్యూస్ మీద ఆధారపడి ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా వినడానికి. మన బిహేవియర్ మన వాల్యూస్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇలా చూసినట్టయితే సార్ వాల్యూస్ అన్నారు బాగానే ఉంది, సరే మనలో చాలా వాల్యూస్ ఉంటాయండి. మనం అవి సబ్ కాన్షియస్ మైండ్ లో తెలియకుండానే మనం ప్రాక్టీస్ లో పెట్టేస్తూ ఉంటాం. అయితే అసలు వాల్యూస్ అనేది ఎలా ఏర్పడతాయో తెలుసుకుంటే దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం అండి. ఎప్పుడైతే మన వాల్యూస్ ని కంట్రోల్ చేసుకోగలుగుతామో మన బిహేవియర్ ని కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఈ వాల్యూస్ అనేవి అసలు ఎలా ఏర్పడతాయో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దామండి. సో లెట్ us see. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి వాల్యూ ఎలా అర్థం అవుతుంది, ఎలా ఏర్పడతాయని మనం తెలుసుకోవచ్చు. నేను సిఏ, నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను సిఏ చదివేటప్పుడు, సిఏ ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ నేమ్స్ కొంచెం మార్ఫింగ్ చేసి చెప్తాను, ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు సెషన్లో. ఐ డోంట్ వాంట్ యూస్ దేర్ నేమ్స్. ఎక్స్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడండి. మేము సిఏ ఇంటర్ చదువుతున్నప్పుడు మీ అందరికీ తెలుసు సిఏ ఎగ్జామ్స్ అంటే ఎంత టఫ్గా ఉంటాయి, 2 నెలల ముందర నుంచి ప్రిపేర్ అవ్వాలని. సో సిఏ ఇంటర్ చదువుతున్నామండి, ఇంకొక 20 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఇంకో 20 రోజుల్లో మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అప్పుడే ఈ ఎక్స్ అనే నా ఫ్రెండ్ ఏం చేశాడంటే, ఇద్దరు ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం కంబైన్డ్ స్టడీస్ కి. ఎక్స్ అనే ఫ్రెండ్ ఏం చేశాడంటే, నేను ఇంక 20 రోజులు ఉంది, అటెంప్ట్ ఎలాగైనా సరే నేను పాస్ అవ్వాలి అని చెప్పి, నేను పెళ్ళిళ్ళకి వెళ్ళను, సినిమాలకు వెళ్ళను అని చెప్పేసి ఇలా కొన్ని నియమాలు పెట్టుకున్నాడండి. ముఖ్యంగా పెళ్ళిళ్ళకి, సినిమాలకి, బయటకి ఎక్కడికి వెళ్ళాను. నేను వెంటనే ఏమన్నానంటే, అరే నియమం పెట్టేసుకున్నా, కమిట్మెంట్ తీసేసుకున్నా బానే ఉంది, మరి రేపు పొద్దున్న నీ ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ అవుతోంది, రేపు ఆ సినిమా చూసేసి నువ్వు తీసుకోవచ్చు కదా, మళ్ళీ బ్రేక్ చేసే అవకాశం ఉందని చెప్పాను. కానీ వాడికి ఈగోకి పోయాడు అనమాట. ఆల్రెడీ కమిట్మెంట్ పెట్టించుకున్నాడు కదా. లేదు లేదు, నేను ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా వెళ్ళి ఎంజాయ్ చేస్తాను, నా ఫేవరెట్ హీరో మూవీ అని చెప్పేసి వాడు ధైర్యంగా చెప్పాడు. అంటే ఇక్కడ ఏమైందంటే, వాడు ఒక నియమం పెట్టుకున్నప్పుడు, ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు నేను ఆల్రెడీ ఒక ఐడియాని ప్లాంట్ చేశాను వాడు బుర్రలో. ఏం ప్లాంట్ చేశానండి? ఒక ఐడియా. అరే బాబు నీ ఫేవరెట్ హీరో సినిమా అని చెప్పి వాడు ఒక పని చేద్దాం అనుకున్నాడు, నేను ప్లాంట్ చేయడం జరిగింది. కానీ వాడు కంట్రోల్ చేసుకున్నాడు. అంటే ఒక ఐడియా ఒకసారి ప్లాంట్ అయింది. తర్వాత ఏమైందంటే, మా ఇద్దరితో చదువుకోవడానికి ఇంకో కంబైన్డ్ ఫ్రెండ్, మాకు ఆర్ అనే వ్యక్తి వచ్చేవాడు. ఆ వ్యక్తి పేరు ఆర్తో స్టార్ట్ అవుతుంది. ఆర్ అనే వ్యక్తి వచ్చేవాడు కంబైన్డ్ స్టడీస్ చేయడానికి. సో వచ్చి తను ఏమన్నాడంటే, అరే డియర్ ఎక్స్, రేపు వాడు కూడా వీడి ఫ్యానే అనమాట. అరే రేపు మన ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ అవుతుంది, తెలుసా? సో మన ఇద్దరం రేపు దానికి వెళ్ళొద్దనరా, సాయంత్రం నుంచి చదువుకుందాలే, నువ్వు ఏదన్నా అనుకో అని చెప్పేసి అన్నాడు. వీడు ఒక్కసారి ఏంటంటే, ఇద్దరు కూడా ఫ్యాన్స్ కదా, కాసేపు వాడి గురించి డిస్కస్ చేసుకుని వీడు రెసిస్ట్ చేసుకున్నాడు. మళ్ళీ ఏమన్నాడంటే, లేదురా నేను ఆల్రెడీ నియమం పెట్టుకున్నాను, నేను ఇప్పుడు ఆ ఫేవరెట్ మూవీకి నేను ఎగ్జామ్స్ అయిన తర్వాత చూస్తానన్నాడు. సో రెండోసారి గమనించండి, ఈ రెండో ఫ్రెండ్ వల్ల రెండోసారి ఐడియా వాడి బుర్రలో ప్లాంట్ అయింది. సో మూడోది ఏమైందంటే, వీడు మాతో కంబైన్ స్టడీస్ చేయడు, వీడికి మా సిఏ కమ్యూనిటీ కాదు, వేరే ఫ్రెండ్, వీళ్ళ ఇంటి పక్కన ఉండే వ్యక్తి. వాడు కాల్ చేశాడు, మామ రేపు బెనిఫిట్ షో పడుతుందంట, సో నువ్వు వస్తావా 5 o'clock అన్నాడు. వీడు ఏమన్నాడంటే, వెంటనే కమిట్మెంట్ తీసుకున్నాడు, కాసేపు ఆలోచించి బెనిఫిట్ షోనా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు వీడిని ఎలాగైనా సినిమాకి రప్పించుకోవాలని ఆ వ్యక్తి ఏమన్నాడంటే, అరే నేను చదువుకోవాలరా అని చెప్పాడు. వీడు చదువుకోవాలని, అరే 5 to 8 మూవీ, 8 o'clock వచ్చి నువ్వు 10 దాకా రెస్ట్ తీసుకున్న రోజంతా యూటిలైజ్ చేసుకోవచ్చు అని వీడికి చెప్పడం జరిగింది. సో ఎక్స్ అనే నా ఫ్రెండ్ ఆలోచించడం మొదలు పెట్టాడు నెమ్మదిగా. ఇది వీడు చెప్పింది కూడా బాగానే ఉంది కదా అని, లేదులే ఏదైనా సరే అని చెప్పి నేను చివరిలో చేయాలనుకున్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే ఏమైందంటే, 4:30 అయిందండి టైము. వీడు చదువుకుందా అని లేచి పుస్తకం పట్టుకున్నాడు, కొంచెం నిద్రమత్తు అన్నాడు. అప్పుడే ఇంకొక ఫ్రెండ్ కాల్ చేశాడు, మామ ఒక్కటే టికెట్ ఉందిరా నా దగ్గర బెనిఫిట్ షోది, అది కూడా బ్లాక్ లో కొన్నాను, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి పిలుస్తున్నాను అన్నాడు. ఈ వెంటనే ప్యాంటు చొక్కా వేసుకుని సినిమాకి. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించినట్టయితే ఏమైందండి అంటే, ఒక ఐడియా పదే 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 మన బుర్రలో ప్లాంట్ అవడం వల్ల అది యాక్షన్ లో పెట్టేస్తామండి. అది హ్యాబిట్, ఆ ఐడియా మనకి హ్యాబిట్ అయిపోయింది బుర్రకి. సో అది యాక్షన్ లో పెట్టేస్తాం, అది అలవాటు అయిపోయింది మనకి, రైట్? సో ఇందాక ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే కనుక కూడా మీరు గమనించవచ్చు, దొంగతనం చేయడం తప్పని మీరు పుస్తకాల్లో చదివి ఉండొచ్చు, మీ టీచర్ చెప్పుండొచ్చు, మీ మదర్ చెప్పుండొచ్చు. ఇది ఒక్కసారి చేస్తే మనం ఫాలో అవ్వట్లేదండి, మన వాల్యూ కింద ఏర్పరచుకోవాలి, బిలీఫ్ సిస్టమ్ కింద ఏర్పరచుకోలేదు. పదే 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 రకరకాల ద్వారా, అది మంచిదైనా అయి ఉండొచ్చు, పాజిటివ్ వేలో అయి ఉండొచ్చు, నెగిటివ్ వేలో కూడా అయి ఉండొచ్చండి. అలాగే రెండో ఎగ్జాంపుల్లో కూడా చూసాండి, తరతరాలుగా అది వస్తూ ఉన్నదండి, తరతరాలుగా వస్తూ ఉన్నది మనం ఈ విధంగా ఫాలో అవుతున్నాం. సరే చూడండి,
ఫస్ట్ అంటే ఐడియాలజీ ఏదైతే ఉందో అది హ్యాబిట్ కింద మారుతుంది. హ్యాబిట్ మన ఎలా ఉంటుంది? ఇప్పుడు మా ఫ్రెండ్ది ఇదే కంటిన్యూ చేస్తున్నానండి. ఎగ్జాంపుల్ ఇది ఎలా జరిగిందని. ఇలాగా ఒకసారి కాదండి, వాడు ప్రతిసారి ఇదే జరిగేది. సినిమాకి వెళ్ళడం ప్రతిసారి ఫ్రెండ్స్ గా ఇన్కల్కేట్ చేసేవారు, ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు, పర్సువేట్ చేసేవారు. తను అక్కడ సినిమాకి వెళ్ళడం జరిగేదండి. ఇలాగ 2-3 ఏళ్ళు వెళ్ళిన తర్వాత 3-4 మూవీస్కి వెళ్ళిన తర్వాత వాడు ఇప్పుడు ఏమంటాడో తెలుసా అండి? వాడు ఒకటే స్టేట్మెంట్ ఇస్తాడండి. వాడికి ఒక పేరు కూడా ఉంది. మా ఎక్స్ అనే ఫ్రెండ్ మహేష్ వాడి ఫేవరెట్ హీరో మూవీ వచ్చిందంటే ఫస్ట్ డే వెళ్ళిపోతాడు. వాడు కూడా అదే అంటాడండి. మా ఫేవరెట్ హీరో మూవీ ఫస్ట్ డే చూడకపోతే నా నిద్ర పట్టిన ఇంకా మూవీ కూడా చూడను. సో ఈ విధంగా తన నమ్మకం ఇప్పుడు బిలీఫ్ కింద మారిపోయిందండి. అది ఆ నమ్మకం, ఆడ ప్యాషన్ అనుకోవచ్చు, బిలీఫ్ అనుకోవచ్చు, వాల్యూ అనుకోవచ్చు, ఎలా మారిపోయింది చూడండి. అంటే ఈ హ్యాబిట్, బుర్రకి ఏదైతే ఐడియాలజీ హ్యాబిట్ కింద ఏర్పరచుకున్నాడో ఒకసారి అది పదే పదే ఆచరించడం వల్ల ఆ యొక్క హ్యాబిట్ ఏమైందంటే వీడి యొక్క వాల్యూ సిస్టమ్ లో ఇన్కల్కేట్ అయిపోయింది. అంటే అప్పుడు అసలు వెళ్ళకూడదు అనుకున్నవాడు ఎలా అయిపోయిందంటే ఫస్ట్ డే నా ఫేవరెట్ హీరో మూవీ చూడకుండా ఉండలేను అనే స్థాయికి చేరుకున్నాడు. అది పాజిటివ్ అనేది, నెగిటివ్ అవ్వండి. అలాగే దొంగతనాన్ని కూడా. సో డియర్ ఫ్రెండ్స్, ఒక వాల్యూ ఏర్పడాలంటే చూడండి, ఫస్ట్ మన ఐడియాలజీ, మన సరౌండింగ్స్ లో ఎవరున్నారు అనేది చాలా ఇంపాక్ట్ చేస్తారండి. మీరు ఎవరితో డీల్ చేస్తున్నారు, రోజు ఎటువంటి వ్యక్తుల్ని కలుస్తున్నారు, ఎటువంటి వ్యక్తులతో మాట్లాడుకుంటున్నారు, ఎటువంటి సావాసాలు ఉన్నాయి మనకు అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అందుకే సొసైటీ చాలా ఇంపాక్ట్ చేస్తుందండి. ఫస్ట్ థింగ్, ఆ ఇంపాక్ట్ చేసిన ఐడియాలజీస్ ఏమవుతాయంటే మన బుర్ర మీద పదే 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 పడడం హ్యాబిట్ కాస్త మన వాల్యూ బిలీఫ్ సిస్టమ్ అవుతుంది. మన బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంటే మన బిహేవియర్ దాని మీద ఆధారపడి ఉంటుంది. సో మీకు ఇంకొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, నమ్మరా? సరే, మనకు తెలుసు, నేను ఇచ్చే ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఇళ్లలో జనరల్ గా కొంతమంది ఇంకా ప్రాక్టీస్ చేస్తుంటారండి. నేను దీని మీద చాలా రీసెర్చ్ కూడా చేస్తుంటాను. అందులో కొన్ని మచ్చుకు 3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ థింగ్, ఇంట్లో ఆడవాళ్ళు ఎదురొస్తే మంచి శకునం అంటారు. విన్నారా మీరు? ఆడవాళ్ళు మనం ఎదురొస్తే మంచి శకునం అండి. ఏ పుస్తకంలో లేకపోతే ఏ గ్రంథంలో రాశారండి? ఇది ఎలా ఏర్పడింది అనేది నేను చెప్తాను, వినండి. పూర్వం పల్లెటూరులో 100 సంవత్సరాల క్రితం ఏమైందంటే ఊళ్ళల్లో మన వెహికల్స్ ఇప్పుడు ఉన్నట్టు సెల్ ఫోన్లు, వెహికల్స్ ఏమి ఉండేవి కాదండి. పొద్దున్న ఇంట్లో మగవాడు పనికి వెళ్తే కనుక సాయంత్రం కానీ ఇంటికి వచ్చేవాడు కాదండి. అప్పట్లో మీకు తెలుసు కదా, ఆడవాళ్ళు బయటికి పనికి వెళ్ళేవారు కాదు. సో తిను పనికి వెళ్ళేటప్పుడు మగవాడు ఏంటంటే తను ఎన్ష్యూర్ చేసుకోవాలండి. అంటే ఇంట్లో ఉన్న లేడీస్ అందరూ కూడా బయటకి ఎక్కడికైనా దేనికైనా అవసరం వచ్చి వెళ్ళుంటే కనుక ఇంటికి వచ్చారా లేదా అనేది ఒకసారి ఇంట్లోకి వెళ్ళి చూసుకుని కన్ఫర్మ్ చేసుకుని బయటకు వెళ్ళేవారండి. అలా ప్రాక్టీస్ ఏమైందంటే ఓకే, ఆడవాళ్ళు ఎదురొస్తే మంచిది కదా అని శకునం కింద మారింది. ఇది నమ్మరా? అయితే రెండోది చెప్తాను, ఇది కూడా చూడండి. రెండోది ఏంటంటే ఓకే, మనకి ఒంటి బ్రాహ్మడు ఎదురొస్తే మంచి శకునం కాదంటారు. ఇది జనరల్ గా ఎలా ఏర్పడిందంటే అండి, ఇప్పటికీ నాకు చాలా కోపం వస్తుందండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఎదురుపడినప్పుడు నన్ను చూసి విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయారు. ఆ కేటగిరీకి చెందినవాడిని కాబట్టి. రైట్, ఐ డోంట్ వాంట్ ఎక్స్పోజ్ దట్. బట్ ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు దీని మీద రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాను, దాని గురించి అని చెప్తాను. ఒక బ్రాహ్మడు ఎదురొస్తే ఎందుకండి వాళ్ళు వెనక్కి వెళ్తారంటే ఈ ప్రాక్టీస్ ఎలా వచ్చిందంటే వీళ్ళకి ఇది బిలీఫ్ సిస్టమ్ కింద ఎలా మారిందంటే ఒక సూపర్స్టిషన్ కింద. ఇది వరకు 2-3 ఊర్లకు ఒకడే బ్రాహ్మడు ఉండేవాడండి. ఆయన అందరికీ కూడా ఎక్కడి నుంచో నడిచొచ్చి ఏ దర్భపుల్లు ఇవ్వాలన్నా, లేకపోతే వాళ్ళకి మంచి చెప్పాలన్నా, లేకపోతే ఏదైనా ముహూర్తం పెట్టాలన్నా ఇంటికి వచ్చేవాడు. సో ఇందాక రీజన్ చెప్పాను కదండి, పెద్దవాడు ఇంట్లో యజమాని ఒకసారి ఇంటి నుంచి బయటకు వెళ్తే కనుక మళ్ళీ సాయంత్రం దాకా తిరిగిరాడు. సో ఒక బ్రాహ్మడు ఇంటికి మన గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వస్తున్నప్పుడు మనం ఏం చేస్తామండి, ఒక అతిథి మన ఇంటికి వస్తున్నప్పుడు అతను ఏంటో ఇంట్లోకి తీసుకెళ్లి మనం కూర్చోబెట్టి అతని పలకరించి మంచి చెడులు తెలుసుకుని మనం వెనక్కి పంపిస్తాం. అలా ఉన్న ప్రాక్టీస్ ఊరికి ఇద్దరు 2-3 ఊర్లకు ఒకటే బ్రాహ్మణుడు ఉంటాడు కాబట్టి తను ఎందుకు వచ్చాడో కారణం తెలుసుకోవడానికి వెనక్కి వెళ్ళేవారు. అది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తే ఇదేదో శాపశకునం అన్నట్టుగా మారిపోయింది. చూడండి అటు ఎటువంటి ప్రాక్టీసెస్ అని. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయండి ఫ్యాక్ట్స్ అన్ని కూడా. మూడో రీజన్ కూడా నేను చెప్తాను, మూడో ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. పిల్లి ఎదురొస్తే మంచిది కాదు. పిల్లి ఎదురొస్తే ఏమైపోతుందండి, జనరల్ గా ఏం జరుగుతుందంటే ఈ పిల్లి ఎదురొస్తే మంచిది కాదండి. ఇప్పుడంటే మనకు అన్ని పక్కా ఇల్లు ఇవన్నీ ఉన్నాయండి. ఇది వరకు అన్ని కూడా పూరు గుడిసెలు ఉండేవి ఒకప్పుడు. మాక్సిమం తలుపులు కూడా ఉండేవి కాదండి. ఈ తాటాకులతో డోర్ చేసిన ఈ యొక్క మనం ఏమంటారంటే డోర్స్ ని వాటినే పెట్టుకునేవారు. సో పిల్లి వస్తే కింద పాలు ఆ యొక్క ముంతల్లో ఉంటాయి కదండి, ఆ పాలని వాటిని తాగుతాయని చెప్పేసి వీళ్ళు అది ఎదురు పడ్డప్పుడు ఓకే ఇది మన ఇంట్లోకి చొరబడుతుందేమో అని బ్యాక్ సైడ్ వెళ్ళి వాటిని జాగ్రత్తగా దాచుకుని ప్రిజర్వ్ చేసుకుని వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చేవారు. సో ఈ 3 ఎగ్జాంపుల్స్ లో చూసారు. ఇలా నెగిటివే కాదండి, పాజిటివ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇవి మీకు జనరల్ గా తెలుసు. అదే ముగ్గు ఎందుకు వేస్తాం అంటే చీమలకు ఆహారం పెట్టినట్టు అవుతుంది. అలాగే పసుపు ఎందుకు వాడతామంటే యాంటీసెప్టిక్ కింద పనికి వస్తుంది. ఇవన్నీ ఏంటంటే కొన్ని మనకి
మన పాజిటివ్ గా మన బిలీఫ్ సిస్టమ్ లో ఉండడం మంచి చేస్తే, కొన్ని ఏదైనా సరే నెగిటివ్ గా మనని కొంచెం ఇంపాక్ట్ కొన్ని ఇంపాక్ట్ చేస్తే కొన్ని ఇంపాక్ట్ చేయవు. కానీ ఇక్కడ మెయిన్ గా చెప్పుకోవడానికి రీజన్ ఏంటంటే మన ఐడియాలజీ నమ్మకం కింద అలా మారిపోయిందండి. అంటే మనం చాలా విషయాలు మనం గ్రహించకుండా, అంటే ఆలోచించకుండానే కొన్ని ఫాలో అవుతున్నాం. సో ఇది ఫాలో అయ్యేటప్పుడు, యాక్షన్ లో పెట్టేటప్పుడు, బిహేవియర్ ని మనం సరిగ్గా ఉంచుకోవాలనుకున్నప్పుడు, ఎఫెక్టివ్ గా మార్చుకోవాలనుకున్నప్పుడు, ఒకసారి ఎందుకు చేస్తున్నామనే రీజన్ ని కూడా మీరు థింక్ చేస్తే కనుక యూ కెన్ ప్లే ఎఫెక్టివ్లీ, రైట్? సో డియర్ ఫ్రెండ్స్, లెట్ us see now. సో జనరల్ గా ఈ వాల్యూస్ లో మనం చూసినట్టయితే కనుక అసలు ఎన్ని రకాలు ఉంటాయి అంటే, వాల్యూస్ లో కూడా రకాల అంటే, నేను ఇప్పుడు ఒక చిన్న టాస్క్ ఇస్తానండి, మీరు అందరూ కూడా చేయొచ్చు. మీరు అందరూ కూడా పేపర్ పెన్ మీ దగ్గర పెట్టుకోమని చెప్పారు కదా, రైట్? ఇప్పుడు వాల్యూస్ గురించి డీటెయిల్ గా వెళ్దామండి. వాల్యూస్ లో జనరల్ గా 3 రకాలు ఉంటాయండి. ఫస్ట్ రకం, ఈ ఫస్ట్ రకం తెలుసుకునే ముందర ఏది కూడా నేను నోట్ తో చెప్పదలుచుకోలేదు. మీరు అందరూ కూడా మీ స్క్రీన్ ముందర ఉన్నారు కదండి, ప్రశాంతంగా ఒకసారి మీరు రూఫ్ టాప్ చూడండి. అందరూ కూడా రూఫ్ అండి, ఇక్కడ నాకు ఎవరు కనబడట్లేదు, మీరు చూస్తారని నమ్మకంతో ఉన్నాను. అందరూ కూడా ఇది పార్టిసిపేట్ చేయాలండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్సర్ ఇవ్వండి. మీరు ఇంటరాక్ట్ అయితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది, రైట్? ఒకసారి అందరూ మీ రూఫ్ టాప్ చూస్తే ఫ్యాన్ కనిపిస్తుందా? రైట్. అంటే ఫ్యాన్ ఎందుకు చూడమనంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తారండి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకోండి అందరూ ఒకసారి, క్లోజ్ యువర్ ఐస్ అండి, రైట్? ఓకే, మీరు అందరూ కళ్ళు మూసుకున్నారండి. ఒక్కసారి ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళమని చెప్పాను కదా, మీ 10th క్లాస్ ఆ రోజుల్లోకి వెళ్ళిపోండి, మీ స్కూల్ డేస్ లోకి వెళ్ళిపోండి. అందరూ మీ స్కూల్ డేస్ లోకి వెళ్ళండి స్లోగా, రైట్? ఇప్పుడు స్కూల్ డేస్ లోకి వెళ్ళారు, మీ స్కూల్ డ్రెస్, మీ యూనిఫామ్, మీ టీచర్స్, మీ ఫ్రెండ్స్ అందరు కనిపిస్తున్నారు, మీరు గెంతులు వేస్తున్నట్టు, రైట్? వెరీ గుడ్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, మీకు బాగా ఇష్టమైన టీచర్ స్కూల్లో గుర్తెచ్చుకోండి, వాళ్ళ ఫేస్ విజువలైజ్ చేసుకోండి. మీకు బాగా ఇష్టమైన టీచర్ 10 మంది ఉండొచ్చండి, బాగా ఇష్టమైన టీచర్ ఒక్కళ్ళే ఉంటారు, ఇప్పుడు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళని గుర్తు చేసుకోండి, వాళ్ళ పేరు గుర్తు చేసుకోండి, వాళ్ళ పేరు, మీకు బాగా ఇష్టమైన టీచర్ వాళ్ళ పేరు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎందుకంటే మీకు ఇష్టం, ఒక్క క్వాలిటీ అండి, ఒక్క క్వాలిటీ గుర్తు చేసుకోండి. వాళ్ళు ఎందుకంటే మీకు అంత ఇష్టం, మీకు ఫేవరెట్ టీచర్ ఎవరో కళ్ళు మూసుకుని థింక్ చేసుకోండి, విజువలైజ్ చేసుకోండి, వాళ్ళ పేరు, వాళ్ళు ఎందుకంటే ఇష్టం. కళ్ళు తెరిచి ఏం చేస్తారంటే, చాట్ బాక్స్ ఓపెన్ చేసి మీరు రాయండి, వాళ్ళ పేరు మీకు ఎందుకంటే ఇష్టం, వాళ్ళ పేరు మీకు ఎందుకంటే ఇష్టం, ఆ క్వాలిటీ రాయండి. ఓకే, రైట్ సార్. క్వాలిటీ కూడా రాయండి సార్, ఎందుకంటే ఇష్టం అనేది క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు పేరు రాసినా రాయకపోయినా ప్లీజ్ మెన్షన్ క్వాలిటీ. సో క్వాలిటీస్ చూస్తున్నానండి నేను, ఒక్క నిమిషం అండి, అన్ని నోట్ చేసుకుంటాను. మేడం తనుష గారు నాకు హెల్ప్ చేయగలరా కొంచెం, అక్కడ వాళ్ళు రాసిన క్వాలిటీస్ ఒక్కొక్కటి చెప్పండి మేడం. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ నాకు ఒక క్వాలిటీ చెప్పండి, నేను ఇక్కడ టైప్ చేస్తాను. చెప్తున్నాను సార్. ఓకే, ఫస్ట్ డిసిప్లిన్ అనేది చూసానండి, డిసిప్లిన్, రైట్? ఓకే, తర్వాత స్ట్రిక్ట్ అండ్ డీసెంట్ అని ఉంటుంది సార్. స్మూత్ హ్యాండ్లింగ్, రైట్? స్ట్రిక్ట్, ఓకే, స్ట్రిక్ట్, రైట్. నెక్స్ట్ వన్ మేడం, స్పెషల్ కేర్, రైట్? స్పెషల్ కేర్ తీసుకున్నారు, ఫ్రెండ్లీ, ఓకే, ఫ్రెండ్లీగా ఉండేవారు. ఎంకరేజ్మెంట్, రైట్? ఎంకరేజ్మెంట్, రైట్? ఓకే, గైడెన్స్, ఓకే. నెక్స్ట్ కైండ్నెస్. సార్ టైప్ చేయని వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి టైప్ చేయండి, ఎందుకంటే యాక్టివిటీ యొక్క ఉద్దేశం ఏంటో తెలుస్తుంది. గైడెన్స్, ఓకే, కైండ్నెస్, ఓకే మేడం, కైండ్నెస్. హెల్ప్ఫుల్, స్మైల్ అండి, హెల్ప్ఫుల్ సార్, స్మైల్, ఓకే, హెల్ప్ఫుల్, and answers I am seeing motivation, right? Encouragement. Some are coming to my personal chat. Sir, దయచేసి everyone లో టైప్ చేయండి, పర్వాలేదు. ఓకే, మోటివేషన్, ఎంకరేజ్మెంట్, ఇంకా హ్యాపీ ఫేస్ ఆఫ్ స్మైలీ ఫేస్,
ఓకే రైట్ ఓకే మేడం. నెవర్ గివ్ అప్ ఆన్ అంట సార్. నెవర్ గివ్ Never అప్ ఆన్ give- మీ అంట. never give up on me. Okay, no partiality again జోవియల్ received. Madam, జోవియల్ సార్. jovial, right, jovial. Okay, right. Okay, so dear స్టూడెంట్ friends, ఇన్వాల్వ్మెంట్. student involvement, right, involvement, right, involvement. హ్యూమరస్ కూడా. Okay, మీరు అందరు మోటివేషన్ హ్యూమరస్ రైట్, హ్యూమరస్. మేడం ఎనఫ్ మేడం, మిగతావన్నీ కూడా మిగతా వాళ్ళు చాట్ బాక్స్ లో చూస్తున్నారు కాబట్టి. సో మీరు అందరూ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదండి క్వాలిటీస్, రైట్, ఐ హోప్ దట్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అగైన్ క్లోజ్ యువర్ ఐస్, మళ్ళీ కళ్ళు మూసుకోండి. ఫ్లాష్ బ్యాక్ లోకి మళ్ళీ వెళ్ళాలండి. కాస్త ఫ్యాన్ చూడండి, ఫెసిలిటీ ఉపయోగించుకోండి, రైట్. ఓకే, ఇప్పుడు అండ్ దయచేసి ఇది మాత్రం చాలా ట్రాన్స్పరెంట్ గా చెప్పాలండి. మీకు ఇష్టం లేని టీచర్ ఎవరు? ఖచ్చితంగా ఒకళ్ళు ఉంటారండి, లేరని మాత్రం చెప్పకండి. నాకు కూడా ఉన్నారండి, ఆబ్వియస్లీ పేరు చెప్పక్కర్లేదు. మీకు ఇష్టం లేని టీచర్ని ఒకళ్ళు తలుచుకోండి. ఇష్టం లేని టీచర్ని ఎందుకు వాళ్ళంటే ఇష్టం లేదు, ఏ క్వాలిటీ, ఎందుకని వాళ్ళంటే ఇష్టం లేదు, ఒక క్వాలిటీ గుర్తు తెచ్చుకోండి. అది చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఎందుకని వాళ్ళంటే మీకు ఇష్టం లేదు. Madam, please help me with answers, madam, so that I can type here. Okay, Lakshmi Narayan garu type chesaru. Anand sir, because he is so kind to me, though. Oh, that is positive answer, right? Madam, దీనికి ఆన్సర్స్ ఒకసారి చెప్పండి మేడం. ఎప్పుడు కొట్టేవారు? హెరాస్మెంట్, పనిష్మెంట్. అనుష మేడం, ప్లీజ్ హెల్ప్ మీ. ఎస్, scolding, rude sir, rude, angry, okay madam, angry, brute, partiality, wow, partiality, scolding, okay, okay. strict and strict గా ఉండేవారంట వర్క్ లోడ్ మేడం. ఎక్కువ ఇచ్చేవాళ్ళు. ఓకే, వర్క్ లోడ్, ఓకే, హ్యూమిలేటింగ్, wow, she don't know humiliating, handling the children anta sir. don't know how to handle children, mishandling, it is not correct word. Okay, take a mishandling, okay, unfriendly, for our convenience, unfriendly already rasam madam. Yes, any more? Misbehavior, and partiality towards topper. Yes, ada gender inequality. పవన్ కుమార్ గారు లెక్చరర్ టు ఫేవరబుల్ టు గర్ల్స్, అదే సార్ పార్షియాలిటీ రాసానండి. అందులోకి వచ్చేస్తుంది పార్షియాలిటీ చూపించడం. మిస్బిహేవియర్ రాశాను మేడం. షీ డోంట్ నో హౌ టు హ్యాండిల్ చిల్డ్రన్. అంబిక గారు వెరీ గుడ్, చాలా కోపంతో ఉన్నారు. హీ మేక్స్ మీ ఫన్ ఇన్ క్లాస్, సో మేకింగ్ ఫన్. పార్షియాలిటీ టువర్డ్స్ వన్ జెండర్, అది మనకు నచ్చదండి, వాళ్ళకి ఫన్, రైట్. ఓకే మేడం, పార్షియాలిటీ రాస్తానండి, రైట్. యాంగర్, okay, right. So many answers we got here. Towards Politics, toppers. okay, politics is also there. Politics, right. Okay dear friends, let us stop here answers if that's enough. So ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి స్క్రీన్, ఈ స్క్రీన్ కి నేను ఇప్పుడు హెడ్డింగ్స్ పెడుతున్నానండి, చూడండి వాట్ హెడ్డింగ్స్ అనేది, ఎందుకనేది. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చండి, రెండు హెడ్డింగ్స్ పెట్టాను నేను. దట్ ఈస్ లైకింగ్ అండ్ సెకండ్ వన్ ఈస్ డిస్లైకింగ్. ఇక్కడ ఇప్పుడు మీరు ఏం చేశారండి, ఒక వ్యక్తి అంటే టీచర్ అనే ఎగ్జాంపుల్ తీసుకుని ఒక వ్యక్తి మీరు ఎందుకు ఇష్టపడతారని చెప్తే లెఫ్ట్ సైడ్ క్వాలిటీస్ అన్ని కూడా అందరు చెప్పారు. అంటే డిసిప్లైన్ గా ఉండడం, స్మూత్ గా హ్యాండిల్ చేయడం, స్ట్రిక్ట్ గా ఉండడం, స్పెషల్ కేర్ తీసుకున్న, ఫ్రెండ్లీగా ఉన్న, ఎంకరేజ్ చేసిన, గైడెన్స్ చేసిన, కైండ్నెస్ చూపించిన, స్మైల్ తోటి ఉన్న, హెల్ప్ఫుల్ గా ఉన్న, మోటివేషన్ చేసిన, ఎంకరేజ్మెంట్ చేసిన, హ్యాపీ ఫేస్ తోటి ఉన్న, ఏది కూడా నెవర్ గివ్ అప్, కమిట్మెంట్ తో ఉన్న, పార్షియాలిటీ చూపించకపోయినా, జోవియల్ గా ఉన్న, ఇన్వాల్వ్మెంట్ ఉన్న, హ్యూమరస్ ఉన్న, సో ఆన్. మనం ఇంకా టైం ఉంటే ఇంకా ఆన్సర్స్ టైప్ చేసుకున్నాం, బట్ దిస్ ఇస్ ఎనఫ్. సో ఇవన్నీ క్వాలిటీస్ కనుక
మనం ఒక వ్యక్తి పట్ల చూపిస్తే ఇష్టపడుతున్నారని మీరే చెప్పారు కదా. సో ఈ క్వాలిటీస్ అన్ని మనలో ఉంటే మన ఒకళ్ళు ఇష్టపడతారండి. అలాగే రైట్ సైడ్ చూసుకోండి, హెరాస్మెంట్ చేసిన, పనిష్మెంట్ ఇచ్చిన, స్కోల్డ్ చేసిన, యాంగ్రీగా ఉన్న, బ్రూట్ గా ప్రవర్తించిన, అంటే రైట్ సైడ్ క్వాలిటీస్ అన్ని కూడా మీరు ఈ క్వాలిటీస్ కనుక మీలో ఉంటే మిమ్మల్ని డిస్లైక్ చేస్తారండి. సో డియర్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ మీరే చూసుకోవచ్చండి. ఇక్కడ నేనేవి క్వాలిటీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అన్ని మీరు చెప్పిన ఆన్సర్స్ అండి మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి. ఈ లెఫ్ట్ సైడ్ క్వాలిటీస్ ఒక 100% స్కేల్లో తీసుకుంటే లెఫ్ట్ సైడ్ క్వాలిటీస్ మీకు ఎంత పర్సంటేజ్ అయితే ఉంటాయో, అంటే 50% దాటుంటే కనుక మీకు ఎంత ఎక్కువ పర్సంటేజ్ ఉంటే పీపుల్ అంతా మిమ్మల్ని ఎక్కువ లైక్ చేస్తారు. రైట్ సైడ్ క్వాలిటీస్ మీలో ఎంత ఎక్కువ ఉంటే పీపుల్ మిమ్మల్ని అంతా డిస్లైక్ చేస్తారు. ఎందుకంటే మీరే ప్రాక్టికల్ గా చెప్పారు. ఒక టీచర్ని మీరు ఎందుకు ఇష్టపడతారంటే చెప్పిన కారణాలే కదండి. టీచర్ అనే కాదండి, ఏ వ్యక్తి అయినా అంతే మీ లైఫ్ లో. అలాగే ఒక వ్యక్తి మీరు ఎందుకు ఇష్టపడరు అనేది కూడా మీరు రీజన్స్ చెప్పారు. సో మీరు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ, అలాగే మీ యొక్క ఆఫీస్ లో కానీ, సొసైటీలో కానీ, జేసీస్ లో కానీ, ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరితో అయినా డీల్ చేసేటప్పుడు, ఎవరితో అయినా ప్రవర్తించేటప్పుడు, మాట్లాడేటప్పుడు, లేకపోతే ఏదైనా డీల్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ క్వాలిటీస్ తో డీల్ చేస్తున్నారా, రైట్ సైడ్ క్వాలిటీస్ లో మీకు ఏమైనా ఉన్నాయా అనేది మీరు కంపేర్ చేసుకుంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడతాడో ఇష్టపడ్డా మీరు ఆటోమేటిక్ గా తన యొక్క ఉద్దేశం తెలుసుకోక్కర్లేదు, ఆటోమేటిక్ గా మీకే తెలిసిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక లాంగ్ తీసుకుంటే కనుక మన ప్రెసిడెంట్ సాల్వ్ చేసే ఒక ప్రోగ్రామ్ గురించి మీరు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా మాట్లాడుతున్నారు, మీ ప్రవర్తన ఏ విధంగా ఉంది అనేది మీరు తెలుసుకోవాలనుకున్నారనుకోండి, అతనితోటి మీరు లెఫ్ట్ సైడ్ ఉండే క్వాలిటీస్ మీరు ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారా, రైట్ సైడ్ ఉండే విధంగా చేస్తున్నారా. అంటే కోపంగా మాట్లాడారు అంటే ఆ పర్సన్ మిమ్మల్ని డిస్లైక్ చేయడానికి అవకాశం ఉందండి. స్మైల్ తో మాట్లాడారు, ఖచ్చితంగా లైకింగ్ చేస్తారు. సో మనం వీలైతే ఏం చేయాలంటే ఈ లెఫ్ట్ సైడ్ క్వాలిటీస్ ఎంత ఎక్కువ ఇంబైబ్ చేసుకుంటే మనని పర్సన్స్ అంతా ఇష్టపడతారు. ఇవి ఏమవుతుందంటే అండి, జనరల్ గా మనం ఇవి చెప్పుకోవడానికి ఇక్కడ బాగానే ఉంటాయి, కానీ ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్ళినప్పుడు మనకి తెలియకుండానే రైట్ సైడ్ క్వాలిటీస్ మనం ఎదుటి వాళ్ళతో ప్రవర్తిస్తూ ఉంటాం. సార్ అంటే లెఫ్ట్ సైడ్ క్వాలిటీస్ ఎవరితో ప్రవర్తించాలి, రైట్ సైడ్ క్వాలిటీస్ ఎవరి మీద ఉపయోగించాలి? మీరు ఏ పర్సన్ తో డీల్ చేసినా సరే, ఎక్కడైనా సరే, మీరు లెఫ్ట్ సైడ్ ఉంటే కనుక ప్రతి వ్యక్తి ఇష్టపడతాడండి మిమ్మల్ని. రైట్ సైడ్ క్వాలిటీస్ కనుక చూపిస్తూ ఉంటే వాళ్ళు కనుక అది పసిగడితే వాళ్ళు ఖచ్చితంగా డిస్లైక్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఏ సైకాలజిస్ట్ అడగక్కర్లేదు, మీరు ఎవరిని కూడా నువ్వు నన్ను లైక్ చేస్తున్నావు లేదా అని వాళ్ళ కాలర్ పట్టుకుని అడగక్కర్లేదు, లేకపోతే వాళ్ళు బతిమాలుకోక్కర్లేదు. జస్ట్ మీరు కంపారిజన్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్ గా మీకే తెలుస్తుంది వాళ్ళు మిమ్మల్ని ఒక పర్సన్ లైక్ చేస్తున్నాడు, డిస్లైక్ చేస్తున్నాడు. ఇమీడియట్ గా కనుక ఎవరైనా మిమ్మల్ని అవాయిడ్ చేస్తుంటే మీరు అర్జెంట్ గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రైట్ సైడ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయి, ఇటువంటి క్వాలిటీస్ ఏమైనా నేను ఏమన్నా ఎలా ప్రవర్తించాను ఏంటనేది ఒక్కసారి థింక్ చేసుకుంటే మీరు లైఫ్ గేమ్ ని మీరు ఎక్సలెంట్ గా ఆడగలుగుతారు. సో డియర్ ఫ్రెండ్స్, లైకింగ్ అండ్ డిస్లైకింగ్ ఒక వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడకంటే సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇది ఏం చేస్తున్నామండి, ఈ లైకింగ్ డిస్లైకింగ్ యాక్టివిటీస్ లో మనం చెప్పుకుంది ఏంటంటే మన ఎవరు ఇష్టపడరో తెలుసుకున్నాం. అంటే ఇక్కడ ఈ యాక్టివిటీ ద్వారా ఈ క్వాలిటీస్ అన్ని ఏంటండి, ఇక్కడ ఒకసారి మనం చూసినట్టయితే అగైన్ ఐ విల్ షేర్, ప్లీజ్ సీ. రైట్, డిసిప్లైన్, స్మూత్ హ్యాండ్లింగ్, స్ట్రిక్ట్, స్పెషల్ కేర్, ఫ్రెండ్లీ. అంటే ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ వాల్యూస్ అన్ని కూడా ఇవి ఎండోర్స్ చేసే వాల్యూస్ అండి. అంటే మన పక్క వ్యక్తితోటి ఏ విధంగా డీల్ చేస్తాము అని చెప్పే క్వాలిటీస్. ఇది మనలో మనం అనుకుంటే సరిపోదండి, వాళ్ళకి ఎండోర్స్ చేయాలి. అంటే ఇప్పుడు డిసిప్లైన్ అంటే ఏంటండి, మీరు డిసిప్లైన్ గా ఉండి వాళ్ళకి ఎండోర్స్ చేస్తున్నారు. స్మూత్ హ్యాండ్లింగ్ అంటే ఒక వ్యక్తితో డీల్ చేసేటప్పుడు హార్ష్ గా మాట్లాడకుండా స్మూత్ హ్యాండ్లింగ్ చేయడం. ఎగ్జాంపుల్స్ తీసుకుని ఎంకరేజ్మెంట్, కమాన్ నువ్వు ఈ పని చేయగలవు అని చెప్పేసి. ఇందాక కొంతమంది నాకు కాల్ చేశారండి, వెల్ విషర్స్ కాల్ చేసి ఎస్ యూ కెన్ డూ దట్, ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. అంటే పాజిటివ్నెస్ అనే వాళ్ళ యొక్క వాల్యూని నాకు ఎంకరేజ్మెంట్ కింద నన్ను ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు ఎండోర్స్ చేస్తున్నారు. అంటే వీటినే మనం ఏమంటామంటే మనం పర్సనల్ వాల్యూస్ అంటామండి. ఏంటండి పర్సనల్ వాల్యూస్, పీ ఫర్ పర్సనల్ వాల్యూస్. ఈ పర్సనల్ వాల్యూస్ అంటే అర్థం ఏంటంటే అండి, వాల్యూస్ లో ఇది ఫస్ట్ టైప్ అండి. పక్క వాళ్ళకి మనం ఏవైతే వాల్యూస్ ఎండోర్స్ చేస్తున్నామో దాన్నే మనం పర్సనల్ వాల్యూస్ అంటాం. సో నౌ విల్ గో ఫర్ సెకండ్ టైప్. సో అందరూ కూడా మళ్ళీ ఏం చేస్తారంటే ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ఎస్, సో నేను క్వశ్చన్ అడుగుతున్నానండి, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా వినండి. టాంజిబుల్ ఐటమ్స్ అంటే
మనం చూడగలిగినవి, ముట్టుకోగలిగినవి, టాంజిబుల్ ఐటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా ల్యాప్టాప్, నా బాటిల్, అలాంటివండి. టాంజిబుల్ ఐటమ్స్ లో మీకు నచ్చిన రెండు ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి విజువలైజ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నానండి, నాకు నా ల్యాప్టాప్ అంటే చాలా ఇష్టం, అది చూడగలరు, ముట్టుకోగలరు, అవునా? అది టాంజిబుల్ థింగ్. నాకు నా పెన్ అంటే చాలా ఇష్టం అండి, చూడగలరు, ముట్టుకోగలరు. అలాగా మీకు నచ్చిన ఒక రెండు టాంజిబుల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో చాట్ బాక్స్ లో టైప్ చేయండి. మీకు నచ్చిన రెండు టాంజిబుల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. మై కార్ అండ్ మొబైల్, చరణ్ గారు, వెరీ గుడ్. ఓకే, మొబైల్ ఓ మొబైల్ అంటే చాలా మందికి ఇష్టం. మై ఆర్ట్ మెటీరియల్స్, ఫోన్, కార్, మొబైల్ అండ్ మై బైక్, వాచ్, లక్ష్మీనారాయణ వాచ్, వెరీ గుడ్. ఓకే, రైట్ డియర్ ఫ్రెండ్స్. ఓకే, కీప్ ఆన్ టైపింగ్. సో వి విల్ గో టు ద నెక్స్ట్ ఐటమ్. సరే, ఇప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకోండి. టాంజిబుల్ ఐటమ్స్ లోనే మీకు నచ్చని రెండు ఐటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు దోసకాయ అంటే నచ్చదండి, పెసరట్ అంటే నచ్చదండి. ఇదేంటి ఫుడ్ గురించి చెప్తున్నారు? ఎప్పుడైనా మీ ఇంటికి అతిథి కింద వస్తే దయచేసి ఇవి రెండు వండకుండా ఉంటారు. సో డ్యూయల్ పర్పస్, రైట్. నాకు ఇవి రెండు నచ్చవండి. అలా మీకు నచ్చని టాంజిబుల్ ఐటమ్స్ రెండు గుర్తు తెచ్చుకుని చాట్ బాక్స్ లో టైప్ చేయండి. అమ్మ, సన్, డాటర్, వైఫ్, రైట్. సతీష్ గారు, గుడ్ ఆన్సర్ అండి, రైట్. టాంజిబుల్ ఐటమ్స్ మీకు నచ్చనివి రెండు రాయండి సార్, నచ్చనివి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. వెయిటింగ్ ఫర్ ఆన్సర్స్ అండి, ప్లీజ్ టైప్ ఇట్. నాన్ వెజ్ అంటే నచ్చదు, రైట్, వెరీ గుడ్, రైట్. ఓకే, టీవీ అంటే నచ్చదు, షరీఫ్ గారు. బా, పాలిటిక్స్, చరణ్ గారు, పాలిటిక్స్ అంటే నచ్చవు. వెజిటేబుల్స్ నచ్చవా అండి? సార్ మీరు ఏం తింటున్నారో ధనుష్ గారు నాకు తెలియదు, రైట్. ఎనీహౌ, నాన్ వెజ్ నచ్చదు సోమసుందర్ గారికి, వెరీ గుడ్ సార్. డార్క్ చాక్లెట్ నచ్చదు, వెరీ గుడ్. మిల్క్ అంటే మీకు నచ్చదు, రైట్. సో ఇలాగా, రైట్ డియర్ ఫ్రెండ్స్. నౌ లెట్ us move on to the next item. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ అగైన్. చాలా జాగ్రత్తగా వినండి. టాంజిబుల్ థింగ్స్ రెండు నచ్చినవి రాశారు, రెండు నచ్చనివి రాశారు. ఇంటాంజిబుల్ థింగ్స్ అంటే మనం ముట్టుకోలేము, మనం అది చూడలేము. ఇంటాంజిబుల్ థింగ్స్ ముట్టుకోలేము, చూడలేము. వీ కెనాట్ ఫీల్, సారీ వీ కెన్ ఫీల్, వీ కెనాట్ సీ, వీ కెనాట్ టచ్. అటువంటివి ఏమైనా రెండు నచ్చినవి, ఇంటాంజిబుల్ థింగ్స్ లో రెండు నచ్చినవి ఏమైనా థింక్ చేయండి బ్రెయిన్ లో, కళ్ళు మూసుకొని. ఎందుకు కళ్ళు మూసుకోమంటున్నానంటే డివియేట్ అవ్వకుండా మనకి పర్ఫెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. దట్స్ ఇట్. సో అవి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఇంటాంజిబుల్ థింగ్స్, లవ్, ఫ్రెండ్షిప్, డాక్టర్ తనుష గారు, వెరీ గుడ్ మేడం. ఇంటాంజిబుల్ థింగ్స్, రైట్, గుడ్. లవ్, మ్యూజిక్, రైట్. సన్లైట్, మ్యూజిక్, వెరీ గుడ్ సార్. కీప్ ఆన్ టైపింగ్ సార్, రైట్. ఇంటాంజిబుల్ థింగ్స్ మీకు నచ్చినవి, లవ్, నారాయణ స్వామి, ఓకే మిస్టర్ లవర్ బాయ్, ఎస్. పాజిటివ్ థింకింగ్, రైట్, సతీష్ గారు, వెరీ గుడ్. సో ఇవన్నీ చూడలేవు, రైట్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా టైప్ చేసిన చేయకపోయినా ఇప్పుడు చెప్పబోయేది మాత్రం ఖచ్చితంగా చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఏంటంటే కళ్ళు మూసుకోండి, చెప్తాను. ఇంటాంజిబుల్ థింగ్స్ మీకు, మేడం ఒక కనుక రెండు కళ్ళు మూసుకోవాలి అందరూ, రైట్. కొంతమంది కొంటిగా చూస్తున్నారు, నాకైతే కనబడట్లేదు, నేను మీకు కనబడతాను, రైట్. ఓకే, ఇంటాంజిబుల్ థింగ్స్ రెండు విషయాలు మీకు ఏవైతే నచ్చవో, ఇంటాంజిబుల్ థింగ్స్ అంటే చెప్పాను కదండి, చూడలేరు, ముట్టుకోలేరు. ఏవైతే నచ్చవో అవి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. వావ్, ఆల్కహాలిక్ డ్రింక్. సార్ ఆల్కహాల్ డ్రింక్ అనేది చరణ్ గారు అది టాంజిబుల్ ఐటమ్ లోకి వస్తుంది. ఎనీహౌ, గుడ్. హేట్రెడ్, లై, చీటింగ్, ఫ్రస్ట్రేషన్, లైస్, కరోనా చూడగలమండి మైక్రోస్కోప్ ఉపయోగిస్తే. ఆరగెన్స్, ఫేక్ ఫ్రెండ్స్, నెగటివ్ థింకింగ్, ఈగో, అవాయిడింగ్, ఈగో, రైట్, వెరీ గుడ్. సో డియర్ ఫ్రెండ్స్, యాజ్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం, నేను ఇక్కడ టైప్ చేయట్లేదు కానండి, మీరు ఒక్కసారి చాట్ బాక్స్ చూసుకోవచ్చండి. ఏవైతే ఇంటాంజిబుల్ థింగ్స్ అంటే, ఇంటాంజిబుల్ థింగ్స్ మీకు ఏవైతే ఇష్టం అని ఇందాక రాశారో, లవ్, ఎఫెక్షన్, ఇలాంటివన్నీ కూడా అంటే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అండి. ఇంటాంజిబుల్ థింగ్స్ అంటే నథింగ్ బట్ ఏమొస్తాయండి, ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. ఏవైతే పాజిటివ్ క్వాలిటీస్ రాశారో మీలో అవి ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. అవి ఉంటే మిమ్మల్ని అందరూ ఇష్టపడతారండి. అవి ఉంటే కనుక మీ బిహేవియర్ సరైన రీతిలో ఉంటుందండి, మీ బిహేవియర్ని అందరూ ఇష్టపడతారు. అలాగే ఇక్కడ చూసారు, మీరు అందరూ బాగా రాశారండి, బ్యాక్ స్టాబింగ్ అని రాశారు సింహాద్రి గారు.
రైట్. బ్యాక్ స్టాబింగ్, మోసం చేయడం, అవాయిడింగ్, అలాగే ఈగో, నెగిటివ్ థింకింగ్, ఫేక్ ఫ్రెండ్స్, ఆరగెన్స్, అవాయిడింగ్, లైస్ చెప్పడం, ఇలాంటి క్వాలిటీస్ కనుక మీలో ఉంటే మీ బిహేవియర్ రాంగ్ వేలో ఉంటుందండి. మిమ్మల్ని అందరూ కూడా అవాయిడ్ చేస్తారు. ఇవన్నీ కూడా మీరు పేపర్ పెన్ చెప్పాను కదండి, చాట్ బాక్స్ చూసి లిస్ట్ అవుట్ చేసుకోండి. ఐ గివింగ్ యూ 30 seconds టైం. ఏ క్వాలిటీస్ ఉంటే ఇంటాంజిబుల్ థింగ్స్ లో మన ఇష్టపడతారు, ఏ క్వాలిటీస్ ఇంటాంజిబుల్ థింగ్స్ లో ఉండకూడదు అనేది ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకోండి ప్లీజ్, బై సీయింగ్ ఇన్ యువర్ చాట్ బాక్స్. I request host team to please save this chat log so that we can share it later to the participants also, right? So that we can save some time, right dear friends? చూసారు కదా. సో ఇది ఈ ఫీలింగ్స్, ఎమోషన్స్ మనకి ఏవైతే ఉన్నాయో ఇది ఏ టైప్ ఆఫ్ వాల్యూ అంటామంటే ఒక రకంగా యాస్థెటిక్ వాల్యూస్ అంటాం. జనరల్ గా యాస్థెటిక్ అంటే ఏంటంటే అండి ఫైన్ ఆర్ట్స్ అండ్ బ్యూటీ అని చెప్తాం. కానీ ఇక్కడ ఈ వాల్యూస్ పరంగా టీచ్ చేస్తున్నప్పుడు దానికి కాంటెక్స్ట్ లో ఏమర్థం వస్తుందంటే యాస్థెటిక్ అంటే ఫీలింగ్స్, ఎమోషన్స్ అంటే మనం ఒక దాన్ని చూసినప్పుడు ఏ విధంగా ఫీల్ అవుతున్నాము, దాంట్లోనే బ్యూటీ చూస్తున్నామా లేదా అని. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు అందరూ అతడు సినిమా చూస్తుంటారండి, అందులో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అతడు సినిమాలో త్రిష ఫస్ట్ లో వచ్చి ఒక సీన్ లో ఇడ్లీ సంథింగ్ ఏదో తింటూ నేను అందంగా ఉన్నాను అయ్యో రామా అని చెప్పేసి అనుకుంటుంది. మహేష్ బాబు అంటాడు నువ్వు అంత అందంగా లేవని చెప్తాడు. సినిమా చివరిలో వచ్చేటప్పటికి క్లైమాక్స్ సీన్ ముందర త్రిష దీని గురించి ఫీల్ అయ్యి వాడు కాలర్ పట్టుకుని నేను నీ వెంట పడుతున్నాను, అసలు నన్ను చూడట్లేదు, నీకంటే ఏం లేదంటే లేదు నేను ప్రేమిస్తున్నాను, చాలా అందంగా కనిపిస్తున్నావు అంటాడు. సో అప్పుడు మహేష్ బాబు ఒక డైలాగ్ చెప్తాడు, ఏంటంటే అప్పుడు అందంగా లేనన్నావు ఇప్పుడేమో అందంగా ఉన్నా అంటే అన్ని అబద్ధాలు అంటాడు. లేదు నాకు అప్పుడు నువ్వు అందంగా కనిపించలేదు, ఇప్పుడు నిజంగానే అందంగా కనిపిస్తున్నావు అని చంద్రుడు ఎగ్జాంపుల్ కూడా చెప్తాడు. చంద్రుడు చూడు నిండు పౌర్ణమి ఉన్నప్పుడు చాలా అందంగా కనిపిస్తాడు, ఉత్తప్పుడు మనకు అంత పట్టించుకోం. ఇదంతా దేని వల్ల అంటే మన యొక్క మూడ్ స్వింగ్స్, మన యొక్క ఫీలింగ్స్, మన యొక్క ఎమోషన్స్ మనకు ఒక సిచ్యువేషన్ పట్ల మనని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి, మన వాల్యూస్ ని. దాన్ని బట్టి మన బిహేవియర్ ఏర్పడి ఉంటుంది. అందుకే చూడండి కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు మనకు నచ్చుతాయి, కొన్ని సందర్భాల్లో అవే విషయాలు మనకు నచ్చవు. కొన్ని సందర్భాల్లో మనం ఎవరైనా కేరింగ్ గా తీసుకుంటే మనకి చాలా ఇష్టంగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో అదే కేరింగ్ తీసుకుంటే ఇదేంట్రా బాబు ఓవర్ కేరింగ్ అనుకుంటాం. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయంటే యాస్థెటిక్ వాల్యూస్ లోకి వస్తాయండి. సో ఫస్ట్ ఏం వాల్యూస్ అంటే పర్సనల్ వాల్యూస్, పీ ఫర్ పర్సనల్ వాల్యూస్, ఏ ఫర్ యాస్థెటిక్ వాల్యూస్. పర్సనల్ వాల్యూస్ అంటే ఎదుటి వాళ్ళకి ఎండార్స్ చేసేది, యాస్థెటిక్ వాల్యూస్ అంటే మనకు కలిగే ఫీలింగ్స్, ఎమోషన్స్, ఆ మూడ్స్ బట్టి, ఫీలింగ్స్ బట్టి, ఎమోషన్స్ బట్టి ఆ యొక్క కాంటెక్స్ట్ లో మనం ఎక్స్ప్రెస్ చేసేవాడిని. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ మోరల్ వాల్యూస్. ఏంటండి ద లాస్ట్ వన్ ఈస్ మోరల్ వాల్యూస్. మోరల్ వాల్యూస్ అంటే మనకి మనం ఏర్పరచుకున్నది, మనం ఏదైతే నేర్చుకున్నా కొన్ని ప్రిన్సిపల్స్ కింద పెట్టుకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి, మోరల్ వాల్యూస్ కి ఎగ్జాంపుల్ కమిట్మెంట్. నేను రేపు పొద్దున్న ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ వెబినార్ ఉంది, పొద్దున్నే 8 గంటలు పెట్టారనుకోండి, చాలా మంది ఇప్పుడు లేవట్లేదు, 10 o'clock 11 o'clock దాకా, ఎలాగైనా లేచి ఆ సెషన్కి అటెండ్ అవ్వాలి అనుకున్నారనుకో, దట్ ఈస్ యువర్ కమిట్మెంట్. అంటే మీరు ప్రామిస్ చేసుకోవడం అనేది కమిట్మెంట్ అండి. అలాగే ట్రస్ట్ వర్తీనెస్, మీకు నమ్మకంగా ఉండాలనుకోండి. ఇంటిగ్రిటీ డే అని సెలబ్రేట్ చేసుకుంటే, ఇంటిగ్రిటీ మనం కలిగి ఉండడం అండి, మనం అనుకోవడం. అకౌంటబిలిటీ ఇటువంటి ఎగ్జాంపుల్ ట్రస్ట్ వర్తీనెస్, హానెస్టీ, ఇంటిగ్రిటీ, ఇటువంటివన్నీ మోరల్స్ లోకి వస్తాయి, మోరల్ వాల్యూస్ లోకి వస్తాయి. సో డియర్ ఫ్రెండ్స్, సో వాల్యూస్ మనకి ఇప్పుడు మొత్తంగా చూసాం మనం 3 రకాలుగా ఉంది. ఒకటి ఏంటంటే మనకి వాల్యూస్ లో ఫస్ట్ వన్ పర్సనల్ వాల్యూస్, ఏ ఫర్ యాస్థెటిక్ వాల్యూస్, ఎం ఫర్ మోరల్ వాల్యూస్. 3 రకాలండి. మళ్ళీ ఒకసారి డెఫినేషన్స్ చూద్దాం. పర్సనల్ వాల్యూస్ అంటే ఇక్కడ 2 వ్యక్తులతో డీల్ చేస్తాను, ఒకటి కన్నా ఎక్కువ వ్యక్తులు ఉంటారు మన ఎదుటి వాళ్ళకి ఎండార్స్ చేసేది. యాస్థెటిక్ వాల్యూస్ అంటే మన యొక్క మూడుని బట్టి, కాంటెక్స్ట్ ని బట్టి మనం ఏర్పరిచేవండి, అంటే మన ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా. మోరల్ వాల్యూస్ అంటే మనం ఏర్పరచుకున్నవి, మన లోపల దాగి ఉండేవి, దాన్ని బట్టి మన ప్రవర్తన కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో ఈ పర్సనల్, యాస్థెటిక్, మ్యాప్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ ని మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న యాక్రోనిం చెప్తానండి. మ్యాప్, MAP, మ్యాప్. M ఫర్ మోరల్ వాల్యూస్, A ఫర్ యాస్థెటిక్ వాల్యూస్, P ఫర్ పర్సనల్ వాల్యూస్. మ్యాప్ అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ టైప్ చేస్తున్నారండి చూడండి, మ్యాప్. సో మ్యాప్ అంటే ఏంటంటే మనకి మోరల్, యాస్థెటిక్ అండ్ పర్సనల్. సో డియర్ ఫ్రెండ్స్, దీని మ్యాప్ అనేది ఎందుకు పెట్టానంటే ఇట్ ఇస్ యాప్ట్ వర్డ్ అండి. మ్యాపింగ్ అంటే ఒక రకంగా మనకి అర్థం ఏమొస్తుందంటే ప్లానింగ్ అని కూడా వస్తుంది, అంటే ఏది ఎక్కడ చేయాలో సమకూర్చుకోవడం. సో ఎక్కడ ఏ సందర్భాల్లో మన వాల్యూస్ ఎలా ఉన్నాయి ఏంటి, దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి ఏంటి అని ఆలోచించుకుని మీరు మ్యాపింగ్ చేసుకోగలిగితే మీ యొక్క వాల్యూస్ ని
లైఫ్ అనే గేమ్ ని మీరు చాలా చక్కగా ఆడగలుగుతారు. సో డియర్ ఫ్రెండ్స్, మీ వాల్యూస్ ని జాగ్రత్తగా మ్యాప్ చేసుకోండి, లైఫ్ లో గేమ్ ని చాలా బాగా ఆడగలరు. ఎందుకంటే ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మీ బిహేవియర్ అంతా కూడా మీ యొక్క వాల్యూస్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ బిహేవియర్ చక్కగా ఉండాలంటే మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఆ బిలీఫ్ సిస్టమ్ అనేది జాగ్రత్తగా మ్యాప్ చేసుకోండి. సో ఓకేనండి, ఈ వాల్యూస్ అనేది ముందర నుంచి ఏర్పడినవి కదా, మరి మధ్యలో మార్చుకోగలమా మనం? ఇప్పుడు మార్చుకోగలమా అంటే ఎస్, కొన్ని ఏర్పడిపోయినవి ఉంటాయండి. కొన్ని మనం ఆల్రెడీ కొన్ని ఉన్న బిలీఫ్స్ మనకు మంచివే. ఏవైతే మనకి యాడ్వర్స్ ఉన్నాయో కొన్ని, అంటే అనుకోకుండా ఏర్పడ్డ వాల్యూస్, అవన్నీ కూడా ఆచరించేటప్పుడు ఒకసారి థింక్ చేసుకుని ఎందుకు చేస్తున్నానో ఆలోచించుకుని చేయాలో వద్దనేది చూడండి. దాన్ని బట్టి మీ బిహేవియర్ ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి, ఈ మోరల్ వాల్యూస్, ఆస్థెటిక్ వాల్యూస్ తీసుకుంటే నా పర్సనల్ ఎగ్జాంపులే. నేను మ్యారేజ్ అయిన కొత్తల్లో నేను మా వైఫ్ సాయి సుధా, మీ అందరూ తెలుసు కదా, జేసీ సాయి సుధా, రైట్, మేమిద్దరం కూడా రాజమండ్రిలో కోట్పల్ బస్ స్టాండ్ అనే ప్లేస్ నుంచి పేపర్ మిల్ దగ్గరికి వెళ్ళాలి. అయితే ఏంటంటే జనరల్ గా ఈ పేపర్ మిల్ దగ్గరికి వెళ్ళాలంటే మేము 2 ఆటోలు ఎక్కాలి, డైరెక్ట్ ఆటో ఉండదు. సో సాయి సుధ ఏం చేసిందంటే, ఈ ఆటో ఎక్కినప్పుడు మేము ఆ రోజు చాలా ఆటోల గురించి చూసాం, డైరెక్ట్ ఆటో దొరకదు కదండి. ఆ రోజు కొంచెం ఆటోలు కూడా అవైలబిలిటీ లేవు, అన్ఈవెన్ టైం అవ్వడం వల్ల. మధ్యాహ్నం అది సంథింగ్ లంచ్ టైం, కొన్నిసార్లు అవైలబిలిటీ ఉండదు. అందుకని ఏమైందంటే అక్కడ వెయిట్ చేసి ఒక ఆటో ఎక్కడం జరిగింది. ఆటో ఎక్కిన తర్వాత అతను ఏమన్నాడంటే, సార్ మధ్యలో జనాలు అక్కడ ఎవరు ఎక్కలేదు. జనరల్ గా ఆటోలో 6-7 ఎక్కించుకుంటాడు, అప్పుడే తనకు ఒక 60-70 రూపీస్ వస్తాయి, తనకి న్యాయం జరుగుతుంది. అయితే మేమిద్దరం కూడా హాయిగా కూర్చున్నాం, ఎక్కేసాం. తను అరగంట వెయిట్ చేశాడు ఎవరైనా వస్తారని, ఎవరు రాక ఇంకా మేము కూడా వెళ్ళిపోతామేమో అని చెప్పి సరే డైరెక్ట్ గా పేపర్ మిల్ తీసుకెళ్ళిపోయాడు. చెప్పాలంటే రకంగా 40 రూపీస్ లాస్ అవుతాను. అయితే ఆటో దిగుతున్నప్పుడు మా ప్లేస్ డెస్టినేషన్ కి మేము వస్తున్నప్పుడు సాయి సుధా నాతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఏమంటుందంటే తను, ఆటో పాపం మనం ఇద్దరమే ఎక్కాము, ఓకే, ఆటోలో మన ఇద్దరమే ఎక్కడం జరిగింది. తనకేమో 20 రూపీస్ ఇచ్చి యాక్చువల్ 60 రూపీస్ రావాలి, తను లాస్ అయిపోతున్నాడు. సో జనరల్ గా 2 ఆటోలు ఎక్కితే మనం 40 రూపీస్ ఇవ్వాలి కదా, అంటే ఇక్కడ ఒక పర్ పర్సన్ 10 రూపీస్, 2 ఆటోస్ ఎక్కితే మనం 40 రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు 30 అన్నాడు డైరెక్ట్ ఆటో కాబట్టి, మనం ఆ 10 రూపీస్ ఇచ్చేద్దాం అని చెప్పేసి అంది. సో దీన్ని అంటే ఎదటి వాళ్ళ కన్సర్న్ లో ఆలోచిస్తారండి. అంటే వాళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే వాడు బాధపడతాడేమో అని చెప్పి అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి మనం బిహేవ్ చేస్తుంటాం. దీన్నే మనం ఏమంటాం అంటే ప్యాసివ్ బిహేవియర్ అంటామండి. ఏమంటామండి? ప్యాసివ్ బిహేవియర్. అంటే వాడు ఏమనుకుంటాడో, వాడు ఫీల్ అవుతాడేమో అనే విధంగా ఆలోచిస్తారండి. ఇలా ఉందని, ఈ సిచ్యువేషన్ ఇలా జరిగిందని సాయి సుధా అయ్యో ఇంత ప్యాసివ్ బిహేవియర్, లేకపోతే అతి జాగ్రత్త ఏమో అందరి గురించి ఆలోచిస్తుందేమో అని అనుకోకండి. ఎందుకంటే సెకండ్ ఎగ్జాంపుల్ ఆటో గురించే చెప్తానండి. ఇలా వారం రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆటో ఎక్కామండి మేము. ఆటో గురించి ఆ రోజు కూడా పేపర్ మిల్కి వెళ్ళడానికి ఎదురు చూస్తున్నాం. ఆ రోజు 1 అవర్ అయిపోయి 1.5 అవర్ అయిపోయిందండి, ఆటో రాలేదు. ఆఖరికి ఒక ఆటో ఎక్కామండి. ఆటోలు రాకపోతే ఏం చేస్తాండి, రాక ఇంకొకటి వచ్చింది కాబట్టి డబ్బులు కూడా ఎంతో అడగకుండా ఎక్కేసిన తర్వాత సాయి సుధ ఏ భావనలో ఉందంటే, సరే వీడికి 30 రూపీసే డైరెక్ట్ ఆటో ఇవ్వాలి. ఆ రోజే చిరాకులో ఉండండి, వేరే మూడ్ అవుట్ అయ్యి ఉన్నాం. సో ఎలాగో 30 రూపీస్ ఇవ్వాలి కదా ఆలోచనలో తినుంది. ఆటో దిగిన వెంటనే ఆటోవాడు ఏమన్నాడంటే, మేడం 40 రూపీస్ అన్నాడు. అన్న వెంటనే దీనికి ఎక్కడ లేని కోపం వచ్చేసి 40 రూపీసా, 30 రూపాయలే కదా డైరెక్ట్ ఆటో అని చెప్పేసి దెబ్బలాడడం మొదలుపెట్టింది. 1 పావు గంట డిస్కషన్ జరిగిందండి. ఆఖరికి తనకి వాడి మీద అరిచేసి వాడిని తిట్టేసి మొత్తానికి 30 రూపాయలు చేతిలో పెట్టొచ్చింది. సో ఇక్కడ డియర్ ఫ్రెండ్స్, మీరు 2 థింగ్స్ గమనించొచ్చండి. ఫస్ట్ దాంట్లో ఏమైందండి, ఫస్ట్ సిచ్యువేషన్ లో వాడు అడగలేదండి 40 రూపీస్, తినే 10 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చింది. సెకండ్ సిచ్యువేషన్ లో వాడు అడిగి అగ్రెసివ్ బిహేవియర్ చూపించింది. అంటే ఇక్కడ చూడండి, మనకి బిహేవియర్ సిచ్యువేషన్ బట్టి కూడా, మన వాల్యూస్ బట్టి, మన మూడ్ బట్టి, అంటే ఇక్కడ ఇందాక చెప్పిన ఆస్థెటిక్ వాల్యూస్ అవి ఇక్కడ తనని ఎక్కువ ఇంపాక్ట్ చేసాయండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమైందంటే తన బిహేవియర్ ప్యాసివ్ బిహేవియర్ అండి. సెకండ్ దాంట్లో ఏంటంటే తనది అగ్రెసివ్ బిహేవియర్. సో 3వ రకం ఉందండి. ఫస్ట్ టైప్ ప్యాసివ్ బిహేవియర్, సెకండ్ టైప్ అగ్రెసివ్ బిహేవియర్. 3వ టైప్ ఏంటంటే ప్యాసివ్ అగ్రెసివ్. మళ్ళీ ఇది ఆటో ఎగ్జాంపుల్ తీసుకొచ్చండి మనం, అంటే జరగలేదు, జస్ట్ చెప్తున్నాను. ఎక్కినప్పుడు ఈ ఆటో ఎక్కినప్పుడు మీరు గమనించి ఉండొచ్చండి, ఫస్ట్ ప్యాసివ్ గా ఉంటామండి. సరే ఇస్తాం పద. కొంతమంది మీరు చూస్తూ ఉంటారు, జనరల్ గా ట్రావెల్ చేశాడు షేర్ ఆటోలో, మీరు అక్కడ ఎక్కారు అనుకోండి, అమ్మ డైరెక్ట్ ఆటో అయితే మీరు డైరెక్ట్ గా ఎక్కారు, మరి 30 రూపీస్ అమ్మ అంటారు. సరే అమ్మా ఇస్తా అని చెప్పేసి ఎక్కేస్తారు కొంతమంది, మనం జనరల్ గా చూస్తూ ఉంటాం. దిగిన తర్వాత బేరాలు ఆడటం మొదలు పెడతారు. అంటే ఫస్ట్ లో ఓకే అని తర్వాత. ఇదేంటంటే ప్యాసివ్ అగ్రెసివ్ బిహేవియర్, అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయండి. సో దీన్ని మనం ఏమంటే ప్యాసివ్ అగ్రెసివ్ బిహేవియర్. దిస్ ఈస్ వెరీ డేంజరస్ బిహేవియర్ అండి.
ఇటువంటి టైప్ ఆఫ్ పర్సన్స్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ వాళ్ళు ఇటువంటి టైప్స్ మీలో ఏమైనా ఉంటే కనుక మీరు చాలా టెన్షన్ పడుతున్నారని, స్ట్రెస్ పడుతున్నారని వెంటనే మీరు ఒకసారి మీ వాల్యూస్ పట్ల మళ్ళీ రీథింక్ చేసి మీరు ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే ప్యాసివ్ అగ్రెసివ్ బిహేవియర్ అంటామండి. సో ఫస్ట్ ప్యాసివ్ బిహేవియర్ అంటే అదర్స్ కన్సర్న్ లో ఆలోచించడం. అగ్రెసివ్ బిహేవియర్ అంటే నేను చెప్పిందే కరెక్ట్ అన్న విధంగా ఆలోచించడం. థర్డ్ థింగ్ ఏంటంటే ప్యాసివ్ అగ్రెసివ్ బిహేవియర్ అంటే అటు ఇటు స్వింగ్ అవుతూ ఉండడం. అండ్ నాలుగో చక్కదైన ఉందండి సార్, మరి ఏది ఐడియల్ బిహేవియర్ అంటే ఐడియల్ బిహేవియర్ ఈస్ అసర్టివ్ బిహేవియర్ అంటే బ్యాలెన్సింగ్ బిహేవియర్. ఏది కరెక్ట్ అనేది అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఆ సందర్భానికి తగ్గట్టుగా పర్సనల్ వాల్యూస్, మారల్ వాల్యూస్ కలుపుకుని మన ఫీలింగ్స్, ఎమోషన్స్ అంటే మ్యాపింగ్ చేసుకుని, ఇందాక చెప్పాను కదండి, ఆ 3 వాల్యూస్ ని మ్యాపింగ్ చేసుకుని మనం ఏది కరెక్ట్, ఏది నేర్చుకున్న సిచ్యువేషన్కి ఏది కరెక్ట్ అనేది ఆలోచించుకుని చేయడం అనేది మనకి ఒక రకంగా ఏం చెప్పుకోవచ్చు అంటే అసర్టివ్ బిహేవియర్ అని చెప్పుకోవచ్చు అండి. సో అసర్టివ్ బిహేవియర్ అనేది ఏర్పరచుకోవాలంటే మన వాల్యూస్ మనం రీథింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకనే చెప్పామండి టైటిల్ థింక్ అండ్ ప్లే. సో డియర్ ఫ్రెండ్స్, బిహేవియర్ లో చూసుకోండి, బిహేవియర్ లో దేర్ ఆర్ 4 టైప్స్ అండి. దాన్నే మనం ఏమంటాం అంటే పి ఫర్ ప్యాసివ్ బిహేవియర్, ఏ ఫర్ అగ్రెసివ్ బిహేవియర్, ఏ ఫర్ అసర్టివ్ బిహేవియర్, పి ఫర్ ప్యాసివ్ అగ్రెసివ్ బిహేవియర్. అందుకే దీనికి కూడా ఒక యాక్రోనియం పెట్టుకోవచ్చండి, పాప్, పిఏఏపి, పాప్. పాప్ అంటే ఏంటంటే జనరల్ గా తెలుగులో పాపం అని చెప్పుకుంటాం. సో మీ బిహేవియర్ కనుక తప్పుగా వెళ్ళిందంటే అది మీరు పాపం చేసినట్టు అవుతుంది, జనరల్ మన తెలుగులో చెప్పుకునేటట్టు. అందుకే పాప్ అండి. సో బిహేవియర్ బాగుంటే పాపం చేయనట్టు, బిహేవియర్ బాగోకపోతే పాపం చేసినట్టు. సో మీ వాల్యూ కరెక్ట్ గా మ్యాపింగ్ చేసుకుని మీరు కరెక్ట్ గా పాపం లేకుండా కనుక మీ బిహేవియర్ ఉంటే మీరు లైఫ్ లో మీ గేమ్ చక్కగా ఆడగలుగుతారు. సో డియర్ ఫ్రెండ్స్, లాస్ట్లీ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. సో యాటిట్యూడ్ అనే వర్డ్ జనరల్ గా వింటూ ఉంటామండి. యాటిట్యూడ్ అంటే నేను చాలా డెఫినేషన్స్ చూసాను, రకరకాల మంది, రకరకాల వ్యక్తులు రకరకాలుగా డెఫినేషన్స్ చెప్తారు. నా లైఫ్ లో నేను డెరైవ్ చేసుకున్న ఎగ్జాంపుల్ చెప్తానండి, అండ్ యాప్ట్ అనిపిస్తుంది నాకు. యాటిట్యూడ్ అంటే నథింగ్ బట్ యువర్ వాల్యూస్ ప్లస్ బిహేవియర్ ఈజ్ ఈక్వల్ టు యువర్ యాటిట్యూడ్. ఒక సందర్భంలో, ఒక కాంటెక్స్ట్ లో మీ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ తగ్గట్టు మీ బిహేవియర్ ఏదైతే ఉందో ఈ రెండింటిని కలుపుకుని మీరు ఏదైతే ఆ చేస్తారో, పని చేస్తారో ఆ కాంటెక్స్ట్ లో, అది మీ యాటిట్యూడ్ తెలియజేస్తుంది. అది వీడి ప్రవర్తన ఎలా ఉంది చూడండి, వీడి యాటిట్యూడ్ ఎలా ఉంది చూడండి అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. సో వాల్యూస్ ప్లస్ బిహేవియర్ ఈజ్ ఈక్వల్ టు యాటిట్యూడ్. అంటే ఒక కాంటెక్స్ట్ లోనే ఇది యాటిట్యూడ్ అనేది తీసుకోలేమండి. ప్రతి దాంట్లోనూ కూడా మాక్సిమం మీరు ఒక వ్యక్తితో డీల్ చేసిన 10 విషయాల్లో తనతో డీలింగ్ చేశారనుకోండి, మాక్సిమం మీరు డీల్ చేసిన వాటిల్లో మీ వాల్యూస్, బిహేవియర్ కనుక ఐడియల్ గా ఉంటే మీ యాటిట్యూడ్ బాగుంది అంటారు. డియర్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే మన యాటిట్యూడ్ డిసైడ్ చేయాలంటే వాల్యూస్, బిహేవియర్ ఎలా ఉండాలని చూసుకోవాలి. సో ప్రతి విషయంలోనూ మీ యాటిట్యూడ్ ఎలా ఉందని పర్సన్ కనుక, ఒక పర్సన్ మేము యాటిట్యూడ్ 2-3 సార్లు కనుక అంటే తన ఐడియాలజీలో బాగుంది అనుకుంటే కనుక తను మీ క్యారెక్టర్ వెరీ గుడ్ క్యారెక్టర్ అని చెప్పడానికి బాగుంటుంది. అంటే మీ యాటిట్యూడ్ కంటిన్యూస్ గా ఇలాగే కంటిన్యూ అవుతుంటే దట్ విల్ బికమ్ యువర్ క్యారెక్టర్. సో మీ క్యారెక్టర్ అనేది మీ లైఫ్ లో మీరు చాలా బాగా బిల్డ్ చేసుకోగలుగుతారు. మనం ఎగ్జాంపుల్ తీసుకొచ్చండి, వివేకానంద కానీ, అబ్దుల్ కలాం గారు కానీ, వాళ్ళ యొక్క వాల్యూస్ చాలా బలమైనవండి. వాళ్ళ సిద్ధాంతాలన్నీ కూడా వాళ్ళ పుస్తకాల్లో చదువుతూ ఉంటాం మనం, అర్థమైందండి. సో ఆ సిద్ధాంతాలను తీసుకున్నప్పుడు ఆ వాల్యూస్ బట్టే వాళ్ళ బిహేవియర్ కూడా అలాగే ఉందండి, వాళ్ళ వాల్యూస్ రిప్రజెంట్ చేస్తూ. సో వాళ్ళ వాల్యూస్ ప్లస్ బిహేవియర్ ఈక్వల్ టు వాళ్ళ యాటిట్యూడ్ చాలా బాగుందని చెప్పుకుంటాం మనం పక్క వ్యక్తులతో డీల్ చేసేది. కానీ మనం ఒక విషయం చెప్తా అండి, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చికాగో ఆ యొక్క కాన్ఫరెన్స్ లో చెప్పినప్పుడు ఇప్పటికీ మనం చెప్పుకున్నాం, ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం జరిగింది. అంటే అది ఆయన యాటిట్యూడ్ ఆ రోజు చూపించింది. దాన్ని బట్టే మనం ఈ రోజుకి కూడా జడ్జ్ చేస్తాం. ఒక విషయాన్ని బట్టి ప్రపంచం మొత్తం కూడా ఆయన జడ్జ్ చేసింది. సో ఆయన పర్సనాలిటీ, ఆయన యాటిట్యూడ్ చూపించింది. అలా యాటిట్యూడ్ ఒకసారి కాదు, అలా కంటిన్యూ చేస్తున్న ప్రతి ఒక్కరితో కూడా అలాగే మాట్లాడడం వల్ల జనరల్ గా జనాల్లో ఏర్పడిన యొక్క భావన ఏంటంటే ఆయన క్యారెక్టర్ ఇస్ గుడ్ అని, ఆయన ఒక గ్రేట్ పర్సనాలిటీ అని. సో డియర్ ఫ్రెండ్స్, మీ పర్సనాలిటీ మీరు కూడా మలుచుకోదలుచుకుంటే, మీ క్యారెక్టర్ ని మీరు కూడా ఐడియల్ గా ఉండాలనుకుంటే, మీ యాటిట్యూడ్ ఎప్పుడు కూడా పాజిటివ్ వేలో ఉంచుకోవాలి అనుకుంటే కనుక మీ వాల్యూస్ అండ్ బిహేవియర్ మీరు ఎప్పుడు కూడా మైండ్ లో పెట్టుకోవాలి. ఈ మ్యాప్, పాప్ అనేది 2 గుర్తు పెట్టుకోండి. మీ వాల్యూస్ ని ఒకసారి థింక్ చేయండి అండ్ మీ బిహేవియర్ ని మీరు సరి చేసుకోండి. ఏ పని చేసే ముందరైనా ఒకసారి ఆలోచించి చేయడం బెటర్. అందుకనే ఇక్కడ 3 కొటేషన్స్ నేను రాసుకున్నాను డియర్ ఫ్రెండ్స్, మీకు చెప్పబోతున్నాను. థింక్, ఏ పని చేసినా సరే, ఎవరితో డీల్ చేస్తున్నా సరే ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోవాల్సింది థింక్ అండ్ ప్రొసీడ్, థింక్ అండ్ ప్రాక్టీస్, థింక్ అండ్ ప్లే యువర్ లైఫ్ గేమ్ సక్సెస్ఫుల్లీ. సో డియర్ ఫ్రెండ్స్, with this I hope you got clarity regarding these values and behavior, and I hope you got clarification regarding attitude and how to mold your behavior, attitude and characteristics. Thank you dear friends,
And thank you, JC Vizag Femi Power, for giving this wonderful opportunity to deliver this excellent session regarding think and play. Thank you very much. Over to President. We are not able to hear. Hello. Hello, sir. Yes, Tanusha. Ma'am, నేను ఫస్ట్ చెప్పాక మీకు హ్యాండ్ అవుట్ చేస్తాను. Thank you so much, sir, J.C. Krishnabhaskar sir, for giving such a wonderful session on what are the tangible and intangible qualities we have in our personalities, and making us go to our school life, which is very refreshing and very joyful. And you have given us two phrases like pop and map, which is very effectively useful in our daily lives. And the examples you have given are very fantastic, sir. Just ప్రతి వాళ్ళ లైఫ్ లో అయ్యే ఎగ్జాంపుల్స్ ని మీరు అంతా ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు.